బాప్తిస్మము పొందగోరి దేవుని పాదాల చెంతకు వచ్చినటువంటి వ్యక్తులకు ఉండవలసిన అర్హతలు, బాప్తిస్మం పొందడానికి ప్రభువుని వద్దకు వచ్చినటువంటి వ్యక్తులకు ఉండవలసినటువంటి అర్హతలు. మొదటి అర్హత, తాను పాపిని అన్న గ్రహింపు తనకుండాలి. తాను పాపిని అన్న గ్రహింపు ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తి బాప్తిస్మం పొందనర్హుడు, అర్హురాలు. పసిపిల్లలకు ఆ గ్రహింపు ఉండదు గనక పసిపిల్లలు బాప్తిస్మానికి అనర్హులు. ఎందుకంటే తాను పాపినో పరిశుద్ధుడినో వాడికి తెలియని స్థితి. అది ఒక ఏజ్ నుంచి వాళ్ళకి ఆ స్పర్శ ఉంటుంది. కనీసం 10 ఏళ్లకు పైబడినటువంటి ప్రాయంలో వాడు ఆ పని ఈ పని చేసేటప్పుడు ఎక్కడో చోట ఏదో తేడా పడతా ఉంటాడు, వాడికి కూడా తెలుసు. ఒక 12 ఏళ్ల బుడ్డోడిని నీళ్ళలోకి దిగాడు వాడు బాప్తిస్మానికి. ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావురా అని అడిగాను. నేను పాపినాన్న అన్నాడు. ఏం పాపాలు చేసేవరా నువ్వు అంటే, నాకు తగ్గేదో నాకు ఉన్నాయిలే అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే పెద్ద పెద్దవి చేయడానికి నాకు అవకాశాలు లేకపోయినా నా స్థాయిలో నా రేంజ్లో నాకుండే ఏదో నాకు ఉన్నాయిలే. మరి ఇప్పుడే ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావురా, చిన్నోడేగా, అన్ని 12 ఏళ్ళే కంటే కాదన్నా తీసుకోవాల్సిందే, నువ్వు ఇవ్వు, నా పాపాలు గడిగేసుకోవాలన్నాడు. పెద్దయినా తీసుకుందో కానీ లేరా, అదంతా ముసలోళ్ళ పని, సరుకు అయిపోయిన వాళ్ళకి దేవుడా అనుకుంటే సరిపోయిద్దిరా, నువ్వు చిన్నోడివి, బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది, ఇప్పుడు ఎందుకురా అంటే వాడు సీరియస్గా నాకు వెళ్ళి చూసి, శాలేమన్నా రేపు నేను చచ్చిపోతే నా ఆత్మకు లెక్క చెబుతావా అన్నాడు. రేపే నేను చచ్చిపోతే నా ఆత్మకు నువ్వు లెక్క చెబుతావా అన్నాడు. ఇక నాకు సౌండ్ లేదు కాబట్టి నా ఆత్మరక్షణ కోసం నేను జాగ్రత్త పడుతున్నాను అన్నాడు. అంటే ఒక ఏజ్ నుంచి కొంచెం ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. కాబట్టి బాప్తిస్మం పొందగోరే వ్యక్తికి ఉండాల్సిన మొట్టమొదటి అర్హత ఏంటంటే, నేను పాపిని అన్న గ్రహింపు తనకుండాలి. ఖచ్చితంగా ఆ గ్రహింపు లేకుండా ఒకడు బాప్తిస్మం పొందితే తేడా పడిద్ది. అందుకే ఏం గ్రహింపు ఉండాలి? ఫస్ట్ నేను పాపిని అన్న గ్రహింపు ఉండాలి. రెండవది, పాపానికి వచ్చే శిక్ష, దాని నుండి తప్పించుకునేటువంటి మార్గం, దేవుడు వేసిన మార్గం, ఈ రెండిటి గురించి తెలిసి ఉండాలి. పాపిని అన్న గ్రహింపే కాదు, పాపానికి వచ్చే శిక్ష కూడా తెలిసి ఉండాలి. పాపమునకు జీతము మరణము, నరకము కూడా. పాపికి నిత్య నరకం ఉంది. అన్ని మత గ్రంథాలు ఏకమే సాక్ష్యం ఇచ్చాయి. అందులో ముస్లిం సాహిత్యము, ఇస్లాం సాహిత్యము, హైందవ సాహిత్యము, క్రైస్తవ సాహిత్యము, చాలా గ్రంథాలు, మనుషులు గౌరవించేటువంటి మత గ్రంథాలు, చాలా గ్రంథాలు. మానవుని శరీరమే చనిపోతుంది, ఆత్మ చావదు. ఆత్మ ఎక్కడికి వెళుతుందంటే దేవుని ముందుకు తీర్పులోనికి వెళుతుంది. ఆ తీర్పులో ఒకవేళ పాపిగా, దోషిగా తేలినట్లయితే, నేరారోపణ రుజువైనట్టయితే అతడు నిత్యము మండే అగ్నిగుండానికి నెట్టివేయబడతాడని ఖురాన్ షరీఫ్ చెప్పింది, గరుడ పురాణం చెప్పింది, బైబిల్ గ్రంథం కూడా చెప్పింది. నరకమున వారి అగ్ని ఆరదు, పురుగు చావదు, దాని పరిస్థితి ఇలా ఉంటుందని, దాన్ని గూర్చిన తీవ్రత బైబిల్ ఎక్కువ వ్యాఖ్యానించింది. చాలామంది ఈ భూమి మీద ఉండేటువంటి కొద్ది కాలపు జీవితాన్ని చూసే తిప్పలు పడతా ఉన్నారు. కానీ ఈ జీవితం తర్వాత ఉన్నదే అసలు శాశ్వత జీవితం. మనకు శాశ్వతమైన జీవితాన్ని ఇవ్వబోయే ముందు మనం ఆ శాశ్వత జీవితం ఎక్కడ ఉండాలో నిర్ధారణ కోసం ఈ చిన్న జీవితాన్ని దేవుడిచ్చి టెస్ట్ చేస్తున్నాడు. పరిశోధన. మనకిచ్చిన ఈ 70, 90, 80, 100 సంవత్సరాల ఆయుష్కాలం అనేది మనం పొందబోయేటువంటి కోటాను కోట్ల దానికి ఒక టైము, కాలము, పరిమితి లేనటువంటి నిత్య లైఫ్, నిత్య జీవము, లేకపోతే శాశ్వత జీవితం. ఆ శాశ్వత జీవితం మనం ఎక్కడ జీవించాలి? దేవునితో ఉండాలా, దేవుడు లేని చోట్లో ఉండాలా అనే నిర్ధారణ కోసం మనల్ని సృష్టించటం, మనకి ఈ జీవితాన్ని ఇవ్వటం, మనకు ఆయుష్కాలం ఇవ్వటం, ఇదంతా చేశాడు. ఈ లోకంలో మనల్ని ఉంచాడు. ఈ లోకంలో దేవుడి గురించి మనకు వచ్చేది తక్కువ, లోకము ఆకర్షణ ఇవన్నీ ఎక్కువ. ఎట్లా అంటే అననుకూల ప్రపంచంలో మనల్ని పెట్టి ఆయన పక్కన నిలబడ్డాడు.
నేను కావాలా అవి కావాలా, నేను కావాలన్న వాళ్ళందరూ నా దగ్గరికి రండి, అవి కావాలన్న వాళ్ళు అటుపోండి. చిత్రం ఏంటంటే ఈయనకంటే అవి ఎక్కువ ఆకర్షణగా కనపడతాయి. అందుకని వాటికి ఎక్కువ ఆకర్షణ ఇచ్చి ఆయన వాటిని నాకు పక్కన పెట్టి ఆయన ఒక పక్కన నిలబడి కోరుకోండి, మీరు అవి కోరుకుంటే అవి, నేను నన్ను కోరుకుంటే నేను. లోకంలో ఉన్న ప్రజల్లో చాలామంది వాటిని కోరుకున్నారు, కొంతమంది దేవుణ్ణి కోరుకున్నారు, దేవుని వైపు వచ్చారు. నా యందు విశ్వాసం ఉంచిన వారందరినీ నిత్య జీవానికి వారసులుగా చేస్తానని ఆయన మాట్లాడాడు. ఈ అననుకూల ప్రపంచంలో మనల్ని ఉంచి పరీక్ష నాళికలు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఎందుకంటే శాశ్వత జీవితం మనకి ఇవ్వాలి, అది ఎక్కడ ఉంచాలి మనల్ని అని. అర్థమైందా? కాబట్టి మనకి నిత్య నరకం కూడా ఒకటి ఉంది, నిత్య జీవం కూడా ఒకటి ఉంది. కాబట్టి నిత్య నరకం తప్పించుకోవాలి. అసలు నరకానికి ఎందుకు వెళ్తున్నాడు మనిషి అంటే పాపాలను బట్టి, వాటి క్రియలను బట్టి, అందులో ఉన్న పాపాన్ని బట్టి వెళ్తున్నాడు. మరి ఇప్పుడు నరకం తప్పించుకోవాలంటే పాపం పోవాలి. అర్థమైందా? పాపం పోతే దానికి వచ్చే శాపము, ఆవేదన, అవిశ్రాంతి, నరకము ఇవన్నీ పోతాయి. మరి ఇప్పుడు ఈ పాపం ఎట్లా పోతుంది? ఈ స్పర్శ అనేది ఈ మతం ఆ మతం అని లేదు, అన్ని మతాల వాళ్ళకు ఉంది. అన్ని మతాల వాళ్ళు మీరు గమనించండి, వాళ్ళ వ్యాఖ్యలు వినండి, మాటలు వినండి. ఎందుకు ఇలా చేస్తున్నారంటే పాపాలు పోతాయండి, పాపాలు పోతాయండి. నదిలో మునిగితే పాపాలు పోతాయండి, హజ్ యాత్రకు పోతే పాపాలు పోతాయండి, ప్రార్థన చేస్తే దేవుని యేసుప్రభు దగ్గరికి వెళ్తే పాపాలు పోతాయండి. క్రిస్టియన్ చెప్పినా, ముస్లిం చెప్పినా, హిందూ చెప్పినా అందరి గోల పాపాలు పోతాయి, పాపాలు పోతాయి, ఇది చేస్తే పోతాయి. అందరిలో పాపమును గూర్చిన స్పర్శ ఉంది. ఏమైనా అర్థమవుతుంది నేను చెప్పేది? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ మతం ఆ మతం అని లేదు, అందరిలో మనస్సాక్షి ఉంది, అందరిలో పాపాన్ని కూర్చున్న భయం ఉంది. అందుకే ఎవరు తిప్పలన్నా చూడు, ఏందిరా నీ బాధలు అంటే పాపం పోయిద్ది సార్ ఇట చేస్తే. పాపం ఉంటే ఏమైందిరా అని మనం అందాం. పాపం ఉంటే ఏముంది సార్? బతుకులో ఆవేదన, సస్తే నరకం. కాబట్టి ఆ నరకం నుంచి తప్పించుకోవాలంటే దానికి కారణమైన పాపం నుంచి విడుదల పొందాలి. అందుకే తిప్పలు పడుతున్నానని రకరకాల తిప్పలు జనం పడతా ఉంటారు. కాబట్టి బాప్తిస్మం ముందుకు వచ్చిన వాడికి ఫస్ట్ తాను పాపిని అన్న గ్రహింపు ఉండాలి. రెండవది పాపానికి వచ్చే జీతం ఏంటో కూడా తెలిసి ఉండాలి. మరి ఇప్పుడు సమస్య అర్థమైంది, పాపానికి శిక్ష వస్తుందని. ఇప్పుడు దాని నుంచి తప్పించుకునే మార్గం ఏంటి? దానికి మనుషులు కల్పించుకున్న మార్గాలు ఉన్నాయి, దేవుడు తానే వేసిన మార్గం ఒకటి ఉంది. మనుషులు కల్పించిన మార్గాలు రకరకాలు ఉన్నాయి. ఇలా చేస్తే దేవుడు వదిలేస్తాడు, అలా చేస్తే దేవుడు వదిలేస్తాడు, అందులో మునిగితే వదిలేస్తాడు, ఇందులో పొర్లితే వదిలేస్తాడు, అట్లా చేస్తే వదిలేస్తాడు, ఇట్లా చేస్తే వదిలేస్తాడు. రకరకాల మార్గాలు వేసుకున్నారు. ఎవరు బుర్రకు దోచిన మార్గాలు వాళ్ళు సొంత మార్గాలు వేసుకున్నారు. సొంత మార్గాలు మనుషులు వేసుకున్న మార్గాలన్నీ దేవుడు ఆమోదించడు. ఎందుకంటే మనం ఇచ్చే ప్రతిఫలాలు తీసుకొని, మనం ఇచ్చేటువంటి చిల్లర తీసుకొని, మనం ఇచ్చేటువంటి అవి ఇవి తీసుకొని మన పాపాలను, మన దోషాలను దేవుడు వదిలిపెడితే మనందరికంటే దేవుడే పెద్ద పాప అవుతాడు. ఏమైనా అర్థమైందా మీకు? మనం ఇచ్చే కమిషన్లు ఏవైనా ఏ రూపంలోనన్నా ఇవ్వు, నువ్వు దేవుడా ఇగో ఇది తీసుకొని నా పాపాలు వదిలేసేయి అని మనం ఇచ్చే సమస్తము, అవి ఏవైనా కానీ, ఏ మతం వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయని, వాటిలో ఏవి తీసుకొని దేవుడు మనల్ని వదిలిపెట్టినా, తీసుకొని వదిలిపెడితే, ప్రతిఫలం తీసుకొని వదిలిపెడితే ఈ మనుషులందరికంటే ఆ దేవుడే పెద్ద పాప అవుతాడు. ఈ సంగతి సమాజంలో చాలా మందికి తెలియదు. ఎవరో ఒక అధికారిని ఏదో లంచం ఇచ్చి కన్విన్స్ చేసినట్టు దేవుణ్ణి కూడా ఏదో ఒకటి ఇచ్చేసి లైన్ చేద్దాం అనే ఆ సైకాలజీలోనే ఉన్నారు, ఆ ఐడియాలజీలోనే ఉన్నారు. కానీ ఒరే ఇవన్నీ దేవుడు తీసుకోడరా, ఇవన్నీ చెల్లవరా, ఇవన్నీ మన నాటకాలు రా నాయన. ఆయన సృష్టించిన బొమ్మలకు మనకే ఇన్ని నాటకాలు ఉంటే ఇంతమందిని సృష్టించినోడు ఇంకా ఆయన ఎంత మనగాడై ఉంటాడు, మన డ్యాన్సులు అక్కడ పనికి రావరా అన్న గ్రహింపు వాళ్ళకు ఉండదు. మనుషుల దగ్గర వేస్తే డ్యాన్స్ సరిపోయింది, కానీ దేవుడి దగ్గర వేస్తే జాయింట్లు తీస్తాడన్న సంగతి తెలియదు. దేవునికి స్తోత్రం. మరి ఏం చేయాలి బాబు, ఎట్లా బయటపడాలి? మరి ఇప్పుడు పాపానికి ఏమో శిక్ష అంటుండే, మరి తప్పించుకోవాలి అంటే మరి ఏం చేయాలి? మరి ఇదే దొరికింది దారి, ఏదో ఒకటి ముందు ఇచ్చి శాంతి పరుద్దాం అని తిప్పలు పడుతున్నాం.
అంటే దానికి దేవుడిచ్చిన సమాధానం ఏంటంటే, ఓకే మీ బాధ అర్థమైంది, పరిష్కారం అది కాదు. పరిష్కారం ఏంటంటే, మీ పాపమునకు మీరన్నా శిక్ష పొందాలి, లేదా మీ స్థానములో మీ సంబంధిగా ఉన్నవాడు మరొకడన్నా శిక్ష పొందాలి. ఆ విధంగా తప్పించి ఇక ఏ విధంగా కూడా పాపానికి శిక్ష తప్ప ప్రాయశ్చిత్తము మీ పక్షంగా చేస్తే తప్ప మీరు పాపం నుంచి విడుదల పొందలేరు. ఎందుకంటే నేను న్యాయాధిపతిని. ఏదో మీరు ఇచ్చినవి తీసుకుని వదిలేశాను అనుకో, నేను తేడా అవుతాను. కాబట్టి అట్లా కుదరదు. అందుకని మీ పక్షమున మీ అందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త నేనే, మీ తండ్రిని నేనే, న్యాయాధిపతిని కూడా నేనే. కాబట్టి న్యాయం పక్షంగా మీ దోషానికి శిక్ష నేను వేస్తాను. మీ అందరి పక్షంగా నేనే వచ్చి మీ పాపాలకు నా శరీరమందు వెల చెల్లిస్తాను. ఇది దేవుడు చూపించిన దారి. అలాగూ నేనే మీకు బదులు ప్రాణం పెడతాను, ఇది జరుగుతుంది అనడానికి ఆదికాండము 2వ అధ్యాయములోనే ఒక పని చేసి సాక్ష్యం ఇచ్చాడు. వాస్తవంగా ఆదాము హవ్వలను తోటలో ఉంచినప్పుడు ఏమన్నాడు? ఆ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నాడా? అనలేదా? బైబిల్ చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. కనీసం ఆదికాండం కూడా చదవలేదా? ఇది మహాదరిద్రం. దేవునికి స్తోత్రం. వాక్యం మనం చదవాలని ప్రసంగం చేసినప్పుడల్లా ఆవేశంతో ముందు చదివేది ఆ 3 అధ్యాయాలే. ఏ 3 అధ్యాయాలు? ఆదికాండం 3 అధ్యాయాలే, అవునా? అందులో 2వ అధ్యాయంలో తోట ఆదాము నుంచుదేమన్నాడు? తోటలో ఉన్న చెట్ల ఫలములన్నీ మీరు భుజింపవచ్చును, అయితే తోట మధ్యనున్న మంచి చెడుల తెలివినిచ్చేటువంటి ఆ వృక్ష ఫలమును మాత్రం మీరు తినవద్దు, అది తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. 2:17. ఓకే, నాకెళ్ళి చూడండి, ఉంటుందిలే. చచ్చెదవు అన్నాడా లేదా? తర్వాత హవ్వ ఆ పండ్లు తిన్నది, ఆదాము కూడా ఇచ్చింది, ఆయన కూడా తిన్నాడు. మరి చచ్చారా? చావలా. 930 చిల్లర బ్రతికాడు ఆదాం. 930 సంవత్సరాల పైచిలుకు బ్రతికాడు ఆదాం. హవ్వ కూడా చాలా సంవత్సరాలు జీవించి చచ్చిపోవాలి కదా తిన్నప్పుడే. మరి ఎందుకు చావలేదు? అంటే మీరు చేసిన దోషమునకు ఫలముగా మీరు చచ్చిపోతారు అని చెప్పాడు కదా, తింటే అవుట్ అన్నాడు కదా. మరి ఎందుకు చావలా? మరి వాళ్ళకి ఎందుకు మరణం రాలా? అంటే మరణం అనేది తోటలోకి వచ్చింది, కానీ వాళ్ళ మీదికి రాలా. వాళ్ళ దోష శిక్షని ఒక పశువు మీద ఉంచి వాళ్ళకు ప్రతిగా దాన్ని బలి చేసి దాని రక్తమును బట్టి వారి పాపమునకు ప్రాయశ్చిత్తం చేసి, సిగ్గు తెలిసిన వాళ్ళకి దీని చర్మము చేతనే చొక్కాయలు చేయించి తొడిగించి, ఇప్పుడు పాపానికి ప్రాయశ్చిత్తము ఆ పశువే, వారి సిగ్గు కప్పింది కూడా ఆ పశువే. ఎవరి పశువు? లోక పాపములని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చూసారా? మన పాపాలకు ప్రాయశ్చిత్తము యేసు రక్తమే. మనకు సిగ్గు కప్పుకోవడానికి మహిమ వస్త్రము, రక్షణ వస్త్రము, పరిశుద్ధ వస్త్రము, నీతి వస్త్రము యేసే. విమోచన యేసే, దేహమును కప్పిన వస్త్రము యేసే. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయనను ధరించుకున్నామని ఒక వస్త్రాన్ని గురించి మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఆ పశువు ద్వారా 2 జరిగిన ఆదాము హవ్వలకి. ఒకటి, వారి మీదికి రావాల్సిన మరణము తప్పింది, అది పశువు మీద పడింది. ఓకే, ఇప్పుడు వాళ్ళకు దోష నివృత్తి కలిగింది. అందుకే వాళ్ళు చావకుండా బ్రతికారు అన్ని 100 సంవత్సరాలు. లేత అవుట్. రెండవది, వాళ్ళ దేహములకు చలి, ఎండ, వాన 3 కాలాలకు సరిపోయిన వస్త్రాలు వాళ్ళకి దొరికినాయి. లేకపోతే అంతకుముందు వాళ్ళు అంజూరపు ఆకులు కట్టుకున్నారు. అవి ఎన్ని రోజులు ఉంటాయి? ఎండా గాలి తగిలిందంటే పెట్లిపోతాయి, మళ్ళీ ఆకులు తెచ్చుకోవాలి, రోజు తెచ్చుకోవాలి. కానీ దేవుడు చేసిన పని చూడండి, చర్మపు చొక్కాయలు చేయించి తొడిగించాడు, ఇంకంతే, ఫిక్స్డ్ అయ్యి.
ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? ఏమర్థమైంది? మానవుని పాపానికి పరిహారముగా ఒక పశువుని వధించి 2 విషయాల్లో మానవులకు మేలు చేసి దేవుడు ఆదిలోనే తాను ఎలా భూమి మీదకి వస్తాడో మానవ పాప పరిహారార్థం. ఇప్పుడు ఒక కుటుంబం ఉందండి, కుటుంబం అంతటికి కలిపి ఒక పశువును వధిస్తారు. మాకు ఆచారం ఉండింది, మేము చేసే జాతరలలో ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి ఒక పొట్టేలను తీసుకొని దేవర దగ్గరికి వెళ్తాం. వెళ్ళి మా అందరి కుటుంబానికి బదులు దాన్ని వేస్తాం. అంటే అర్థం ఏంటంటే దీని రక్తాన్ని చూసి మమ్మల్ని విడిచిపెట్టు దేవుడా అని. అంటే కుటుంబం అంతటికి కలిపి ఒక పశువు. ఓకేనా? మనందరం ఎవరికోళ్ళం ఫ్యామిలీస్, మనందరం సపరేట్ కుటుంబాలు. అయితే ఇప్పుడు మనందరము కలిపి దేవుని కుటుంబం. ఈ కుటుంబాలన్నీ కలిపి ఎవరి కుటుంబం? ఇప్పుడు మా కుటుంబానికి ఇప్పుడు 4 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు, వాళ్ళ పిల్లలు మొత్తం ఇప్పుడు జస్ట్ మా ఫ్యామిలీని పిలిస్తేనే ఒక 50-60 మంది కూర్చుంటారు. జస్ట్ కుటుంబం. మా నాన్న అమ్మ ఇద్దరి ద్వారా వచ్చిన సంతానం, వారి సంతానం, ఆ పిల్ల సరుకు, పెద్ద సరుకు మొత్తం అందరిని కూర్చోబెట్టామంటే ఒక 50-60 మంది అవుతారు. అదే ఒక పెద్ద కూటమి అయింది మాకు ఇంక బయట ఎవరు రావాలి అసలు. ఫ్యామిలీ కూర్చుంటేనే కూటమి అయిపోయింది. ఇంకెవరిని పిలుచుకునే అవసరంలా. ఒక డేషా బిర్యానీ వండుకుంటే శుభ్రంగా పుష్పటాక్ అయిపోయింది. స్తోత్రం. ఇట్లాంటి కుటుంబాలు ఇప్పుడు ఫస్ట్ అది అంతా మా నాన్న కుటుంబం. మొదట 4 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. తర్వాత ఒక్కొక్కడు ఒక కుటుంబం అయ్యాం. అవునా? ఇప్పుడు 6 కదా, 6 కుటుంబాలు అయినాయి అనుకోండి. ఈ 6 కుటుంబాలు ఎవరి కుటుంబం? అట్లాగే ఈ భూమి మీద ఇన్ని కుటుంబాలుగా ఉన్న మనమందరము కలిసి అందరికి మూలం దేవుడు అయితే దేవుని కుటుంబం మనం. ఇప్పుడు ఈ మా కుటుంబాలన్నిటికీ పెద్ద ఎవరు? మా అయ్య. అట్లా ఈ టోటల్ భూమి మీద ఉన్న అన్ని కుటుంబాలకు పెద్ద ఎవరు? మొదట ఆదాం, మనిషిగా ఆదాం. ఇక ఆదాముతో సహా తీసుకుంటే దేవుడు. కాబట్టి భూమి మీద ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పశువు లెక్క. ఈ భూమి మీద ఉన్న అన్ని కుటుంబాలు కలిపి దేవుని కుటుంబం కనుక ఒక్క బలి పశువు సరిపోయిద్ది. చెప్పమంటే మళ్ళీ ఒకసారి జీవిత అర్థమైందన్న అంటే వదిలేస్తా. ఇప్పుడు కుటుంబానికి ఒక బలి పశువుని చేసి ఉంటారు, నేను కూడా చేశా. దేవుడా మా కుటుంబం అంతటికి బదులు ఇది ఒక పశువు అని అప్పచెప్పాను. ఇప్పుడు టోటల్గా భూమి మీద ఉన్నటువంటి అన్ని కుటుంబాలు కలిపి దేవుని ఒక్కటే కుటుంబం, దేవుని కుటుంబం. ఓకే, ఈ కుటుంబం మొత్తాన్ని కలిపి అన్ని ఒకటి సరిపోయింది. అందుకే ప్రపంచమంతటా ఉన్న అన్ని కుటుంబాలు దేవుని కుటుంబం గనక, దేవుని పిల్లలు గనక ఈ కుటుంబం అంతటికి కలిపి ఒకటే బలి పశువు. ఆ బలి పశువు పేరు నజరేయుడు యేసు. ఇలాగా మీ అందరి పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఇదిగో నా అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుడు, నాలో ఒక భాగమై ఉన్న కుమారుడు మీకోసం వస్తాడు అనే దానికి సాదృశ్యంగా, ముంగురుతుగా. ఏమన్నా అర్థమైందా? సాదృశ్యము లేక ఉపమానము లేక ఎగ్జాంపుల్ లేక ముంగురుతుగా కుటుంబానికి ప్రతిగా బలి పశువును అర్పించుట అనేది ఇశ్రాయేలుకు ఆచారం. ఇక్కడ కూడా పూర్వకాలంలో భారతదేశంలో ఉన్నటువంటి ద్రవిడులు, ఆర్యులు సైతం బలులు అర్పించారు. అందులో వాళ్ళు చూపిస్తుంది కూడా ఏంటంటే పాప పరిహార్థము రక్తం చిందింపబడాలి, శిక్ష జరగాలి. మరి మనుషులకు పశువెట్ట సరిపోతుంది? మనుషులకు బదులు పశువెట్ట సరిపోతుంది? సరిపోదు. అందుకే మనుషుల కోసం మనిషే వస్తాడు. ఆ మనిషి ఎవరై ఉంటాడు? దేవనరుడై ఉంటాడు. అటు దేవుడై ఉంటాడు, ఇటు మానవుడై ఉంటాడు. భూమి మీదకి వచ్చినప్పుడు సంపూర్ణ మానవుడు, రాకముందు దేవుడు, వచ్చి కార్యం జరిగించి మళ్ళీ వెళ్ళిన తర్వాత దేవుడు. భూమి మీదకి వచ్చినప్పుడు సంపూర్ణ మానవుడు. అందుకే మనలాగా ఆకలిగా ఉన్నాడు, నిద్రపోయాడు, వేదన పడ్డాడు, మన అనుభవాలన్నీ పొందాడు. చూడండి, వచ్చి ఆయన బాప్తిస్మం పొంది వెళ్తున్నప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసయ్యను గురించి ఏమన్నాడు? అదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. లోక పాపాలన్నిటినీ
తన మీద వేసుకొని మొయ్యడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల అదుగో అన్నాడు. అక్కడ యేసయ్య హీరోయిజం బయటపడుతుంది. అది హీరో అంటే, అదండి హీరోయిజం అంటే. అందరినీ విమోచించడానికి వచ్చిన ఏకైక రక్షకుడు ఉదయించినాడట, మన కొరకు పరమా రక్షకుడు ఉదయించినాడట. రక్షకుడు ఉదయించినాడట, మన కొరకు పరమా రక్షకుడు ఉదయించినాడట. స్తోత్రం. కమ్మని పాటలు పాడారు పెద్దోళ్ళు కదా. మనమేం తక్కువ తిన్నామైంది, మనం కూడా పాడాం. వీచే గాలి స్వాగతమని వెలిగే తారా సందడి చేసే. వీచే గాలి స్వాగతమని వెలిగే తారా సందడి చేసే. ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా, ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా, శ్రీయేసుడేలలోన ఉదయించగా, శ్రీయేసుడేలలోన ఉదయించగా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికే ఘనత కలుగునుగాక, దేవునికే ఘనత కలుగునుగాక. వీచే గాలి స్వాగతమని వెలిగే తారా చేసి. వీచే గాలి స్వాగతమని వెలిగే తారా సందడి చేసి. ఇతర సాహిత్యాల్లో కూడా ఉంది. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాత్. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాత్. శుక్రేణ జ్యోతిర్గుంక్షి సామను ప్రవిష్టః ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. సృష్టికర్తయైన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరే. సృష్టికర్తయైన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరే. దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే, దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే. మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే, మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే. ఆటలు ఆడే. వీచే గాలి స్వాగతమని వెలిగే తార సందడి
సందడి చేసే. ప్రైజ్ ది లార్డ్. సృష్టికర్త మనుషుడిగా మారి అమ్మ కడుపులో పప్పుకున్నాడట. నిజంగా కదా? సృష్టికర్తను గర్భాను మోసే ధన్యత స్త్రీకి లభించింది, పురుషుడికి దొరకల ఛాన్స్. దేవునికి స్తోత్రం. సృష్టికర్తను తన కడుపును మోసే భాగ్యం అమ్మకు లభించింది. మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే. సృష్టికర్త యొక్క ఆటను మరియమ్మ స్పర్శించింది. ఆటలు ఆడే. మనందరం అమ్మ కడుపులో ఉండి తన్నాం. కాళ్ళతో చేతులతో కదిలినప్పుడు ఆ కదలిక అమ్మకు తెలుస్తుంది, ఎక్కువ స్త్రీలకు తెలుస్తుంది కదా. కడుపులో బిడ్డ కదలికల్లో అదొక మధురానుభూతి తల్లికి. అవునా? ఆ ధన్యత సృష్టికర్త కదలికల్ని మరియ మోసింది. అందుకే ధన్యురాలు నీవు అన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే అసలు ఈ విశ్వమంతటిని నిర్మించిన వాడు, కాలమే లేనివాడు కాలంలో చేరటం, సృష్టికర్త అయినవాడు సృష్టిగా మారటం, అంత తగ్గించుకొని అమ్మ కడుపులో బొబ్బవటం, ఆటలాడటం, అది చెప్తుంది. అది అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయా శుక్రేణ జ్యోతిర్గుంక్షి సామను ప్రవిష్ట ప్రజాపతిశ్చరతి గర్భే అంతః ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. నెట్లో సెర్చ్ చేస్తే దాని మీనింగ్ కనపడింది. అది అంటే విశ్వమే పులకించిపోయింది ఆయన భూమి మీదకి వస్తుంటే. గాలి స్పందించింది, ప్రకృతి స్పందించింది, నక్షత్రాలు స్పందించినాయి, సూర్య చంద్రాదులు స్పందించారు, భూమి పులకించింది, ప్రకృతి అడవి ప్రహర్షించింది, కొండలు గదిలినాయి. ఆహా, మా జన్మ ధన్యం, మా సృష్టికర్త మా మీద కాలు మోపుతున్నాడని. అందుకే వీచే గాలి స్వాగతమనియే వెలిగే తారా సందడి చేసే. వీచే గాలి స్వాగతమనియే వెలిగే తారా సందడి చేసే. ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా, ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా శ్రీయేసుడైలలోన ఉదయించగా, శ్రీయేసుడైలలోన ఉదయించగా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే ఘనత కలుగునుగాక, దేవునికే ఘనత కలుగునుగాక. దేవునికి మహిమ. పాపము చేసిన మానవ జాతి మొత్తాన్ని విమోచించడానికి అవసరమైన పరిశుద్ధ రక్తమును ప్రాయశ్చిత్తముగా చిందించడానికి దేవుని గొర్రెపిల్లగా దిగి వచ్చిన ఏకైక రక్షకుడు యేసేనని తెలిసి ఉండాలి. ఇది మూడవ అర్హత. మొదటిది పాపినన్న గ్రహింపు, రెండవది పాపానికి వచ్చే శిక్ష, మూడవది పాపము నుండి విమోచించడానికి దేవుడు మన కొరకు వేసిన మార్గము యేసేనన్న గ్రహింపు. ఇంకెవరు రక్షించడానికి ఎవరికి లైసెన్సులు లేవు. మనల్ని రక్షించడానికి ఇంకెవరికి అధికారం లేదు. ఎందుకు లేదంటే, అధికారం లేదంటే వాళ్ళు ఏం చెయ్యలేదు. అర్థమైందా? పాపులందరి కొరకు చిందించే రక్తము పరిశుద్ధ రక్తమై ఉండాలి. ఇది మొదటి సంగతి. జన్మలో గాని కర్మలో గాని పాపం ఉండకూడదు ఆ వ్యక్తికి. ఇది మొదటిది. రెండవ రహస్యం, ఆ వ్యక్తి ఈ భూమి మీద ఉన్న కుటుంబము, మనుషులు, మనుష్య జాతి కుటుంబం అంతటికి చెందినవాడై ఉండాలి. మళ్ళీ ఈ కుటుంబం అంతటికి లింక్ ఉన్నవాడై ఉండాలి.
2. మూడవది, తనంతట తానే రావాలి, బలవంతంగా రాకూడదు. ఎవరు బలవంత పెట్టకూడదు. 3. మొదటిది ఏంటి? జన్మలో కానీ కర్మలో కానీ అంటే క్రియల్లో కానీ ఎక్కడ కూడా పాపం ఉండకూడదు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములని అరిషడ్వర్గాలను జయించిన వాడై ఉండాలి. బ్రదర్ వింటున్నావా? పాపుల కొరకు ప్రాణం పెట్టేవాడు ఎలాంటి వాడై ఉండాలనే దానికి రూల్ ఏంటి చెప్పండి. మొట్టమొదటిదే, ఇంతంత పొడుగు చెబుతున్నా, మాకేం వచ్చి చచ్చుకున్నాను మాకండి, కొంచెం చెప్పడానికి ట్రై చేయండి సింపుల్గా, షార్ట్ కట్లో. పాపమును జయించిన వాడై, జన్మలో కానీ క్రియల్లో కానీ పాపము లేని వాడై ఉండాలి. ఇది మొదటి రూల్. 2వది, ఇటు భూమి మీద ఉన్న వాళ్ళకి అటు పరలోకంలో ఉన్న మొత్తానికి చెందిన వాడై ఉండాలి, అందరితో లింక్ ఉండాలి. 3వది, పాపుల కొరకు బలి కావడానికి మనం తీసుకొచ్చే పశువు ఏదైతే ఉందో ఆ పశువు తనంతటా తానే రావాలి కానీ బలవంత పెట్టకూడదు. అంటే ఎవరైతే మన కోసం అప్పగించుకోవాలని మనం కోరుకున్న ఆ వ్యక్తి తనంతటా తానే రావాలి. అది యేసయ్య చేశాడు. ఈ 3 క్వాలిటీస్ యేసయ్యకు ఉన్నాయి. నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను అన్న డైలాగ్ వాడాడు, గుర్తుందా? యోహాను సువార్త 10లో, నా ప్రాణమును నేనే, నా అంతటా నేనే పెట్టుచున్నాను, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారము గలదన్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడంటే, నాకు ఎవరి బలవంతం లేదు, నా పిల్లలను ప్రేమించి నేనే వారి కోసం ప్రాణం పెడుతున్నాను అన్నాడు. 3వ మాటకి రిజల్ట్ వచ్చింది. ఈ మాట అన్నవాడు యేసయ్యే. ఇక 2వ మాట సంగతి, అందరికీ లింక్ ఉన్నోడై ఉండాలి. లింక్ ఉంది. ఎందుకంటే కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు, సమస్తము ఆయన ద్వారా ఆయన యందు సృజింపబడెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను అన్న మాటకు అర్థం ఏంటంటే మనందరికి మూలము యేసే. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమురా, యేసే జీవమురా. మార్గము యేసే, సత్యము యేసే, జీవమురా, యేసే జీవమురా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అన్నిటికీ మూలమైన లింక్ ఉందా లేదా ఆయనకి, మనకి లేదా? ఎందుకు లింక్ ఉంటుందన్నా? మనం మట్టి నుంచి చేయబడ్డం అంటే మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? సమస్తము ఆయన మూలముగా కలిగెను. అన్నిటికీ మూలం ఆయనేనట. మంచి మంచి పాటలు రాశారు భక్తులు. నేను పాటలు పిచ్చోడిని, నాకేమో ఈ ప్రసంగం కన్నా పాటలు ఎక్కువ ఇష్టం. ఈ పాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. మా ఈ టార్చర్ అనుకుంటారేమో నా డౌటు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉండదుగా మీకు, అట్టే ఉండదుగా. అట్టయితే 100 పాటలైనా పాడితే ఇబ్బంది లేదు నాకు. అంటే మెసేజ్ లింక్ అయ్యే, మళ్ళీ బయటే కాదు, మళ్ళీ సందర్భానుసారంగా ఉంటుంది అన్నీ. మళ్ళీ తర్వాత విన్నా కూడా ఒకదానికొకటి పాటకి మాట లింక్ ఉంటుంది అనమాట. లింకు లేని పాట పాడను. స్తోత్రం. ఏదో దేవుడి గిఫ్ట్ నాకు అది. ఎక్కడో 3వ చరణంలో 4వ లైన్ కూడా గుర్తుంటుంది ఆ పాటకి. అట్లాగనమాట. మంచి మంచి పాటలు. కాబట్టి ఇప్పుడు 3టికి సరిపోయిన వాడు యేసే. అరిషడ్వర్గాలను జయించిన వాడు యేసు. అందరితో లింక్ ఉన్నవాడు, అటు దూతలను నిర్మించిన వాడు ఆయన, మానవులను నిర్మించిన వాడు ఆయన. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలముగా ఉందా మాట బైబిల్లో? ఏడుందో? యోహాను సువార్తలోనే ఉన్న ఈ మాటలన్నీ. 1వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. ఈ జూములో కనపడే వాళ్ళు ఎందుకని పాపం లైన్లో ఉన్నారు. అప్పుడప్పుడు ఇరాళ్ళ మొఖాలు కూడా గతి కనపడుతుంటే నాకు వాళ్ళ ఫేస్లు కూడా చూస్తూ ఉంటాను. వాళ్ళు వింటున్నారో లేకపోతే వంట చేసుకుంటున్నారో అర్థం కాదు కదా నాకు. వినాలి, వింటేనే ఇతరులకు కూడా చెప్పగలుగుతారు, బోధించగలుగుతారు, తయారు కాగలుగుతారు. నా కోరిక
అందరూ సువార్త చెప్పాలి, అందరూ వాక్యం ప్రకటించాలి, అందరూ ప్రార్థన చేయాలి, అందరూ సేవ చేయాలి. అది అందరిని అట్లా తయారు చేయాలని నా కోరిక. రైట్. ఇప్పుడు చెప్పానని కాసేపు ఉంచాడు వాళ్ళని. మళ్ళీ మధ్య మధ్యలో వేస్తుండు బాబా, వాళ్ళ ముఖాలు కనపడేటట్టు చేయి నాకు కష్ట. బాగా వినండి, చదవండి ఒకసారి ఆ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి. అయిపోయింది. ఇక సమస్తము ఆయన మూలముగా అంటే కలిగిందంతా కూడా ఆయనకి, ఆయనతో దానికి లింక్ ఉంది కాబట్టి అందరితో అనుబంధం ఉన్నవాడు ఆయన. రెండవది అరిషడ్ వర్గాలను జయించినవాడు, అనుబంధం ఉన్నవాడు. మూడవది ఎంతవాదికైనా నన్ను జంపను సాధ్యము కాదనెను, ఎంతవాదికైనా నన్ను జంపను సాధ్యము కాదనెను, నరులకు నరకము బాపను నేనే ప్రాణమిత్తుననెను, చచ్చి తిరిగి లేతుననెను, నరులకు నరకము బాపను నేనే ప్రాణమిత్తుననెను, చచ్చి తిరిగి లేతుననెను. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఈ మూడు యేసయ్య చేశాడు, ఇంకెవరు చేయలే. ఏ పాపము లేని పరిశుద్ధుడు యేసు. లోకములో ఉన్న సమస్తమునకు మూలము యేసు, అన్నిటితో అనుబంధం ఉన్నది యేసుకే. అన్నిటితో ఎంత లింక్ ఉందంటే ఆయనకి అరచే పిల్ల కాకి ఆకలి తెలుసు యేసుకి. సముద్ర గర్భంలో మిలియన్ ట్రిలియన్ కోట్ల చేపల కడుపుల్లో ఆకలి తెలుసు యేసుకి. నక్షత్రములు ఎన్నో తెలుసు, మనకు లెక్క తెలియదు, కానీ నక్షత్రములు సంఖ్య తెలుసు, పేర్లు కూడా పెట్టి కూర్చున్నాడు. మళ్ళీ పాట ఎందుకులే, మీరేం ఇష్టపడుతున్నట్టు. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించను, వాటికన్నీయు పేర్లు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిదన్న పాటలో ఇవన్నీ చెప్తాడు. అన్నిటితో నీ ఆకలి తెలుసు, నీ బాధ తెలుసు, నీ ఏడుపు తెలుసు. ఎట్లా తెలుసు? చాలాసార్లు డౌట్ నాకు, ఇంత మందిలో కూర్చుంటే నన్నే టార్గెట్ చేస్తావు దేవా నువ్వు, అసలు ఎట్లా ఇది సాధ్యం? ఎక్కడో ధరని కూర్చుంటా, కావాలని కూర్చుంటా. నేను కూటానికి పోతే ఎవరికి కనపడకుండా ఎక్కడో కూర్చుంటా. ఆ కూర్చున్నోడికి తగులుతుంటాయి ఈ మాటలు వచ్చి. నువ్వు ఏ మూల కూర్చున్నా, నువ్వు ఏ ఆలోచనతో కూర్చున్నా, నాకు తెలుసురా నీ పరిస్థితి, నాకు తెలుసు, బాధపడకు అని ఎన్నోసార్లు నా హృదయ వేదన తొలగించి నన్ను ధైర్యపరిచి స్ట్రైట్గా నాతో మాట్లాడితే డౌట్ నాకు. ఒక మనిషిని అర్థం చేసుకునేటప్పటికీ మా బతుకు అయిపోతుంది. అసలు ఇంతమంది హృదయాల్లో ఆలోచన, ఆవేదన, ఆకలి, బాధ, దుఃఖము, కలత ఎట్లా తెలిసినాయన్నా నీకు అంటే ఆయన చెప్పింది ఒకటే, సమస్తము నా మూలముగా కలిగాను. కలిగినది ఏది నేను లేకుండా కలగలేదు, అన్ని నా మూలంగా కలిగాను కనుక అన్నిటితో నాకు లింక్ ఉంటుంది రా బాబు. అందుకే నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నా, వేదంలో ఉన్నా, కన్నీళ్లలో ఉన్నా, దేవుడికి తెలియదని పొర్రాపాటును కూడా అనుకోవద్దు. అసలు వామ్మ నా కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడనే డౌటే వద్దు నీకు. మొత్తం తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు. ఎందుకంటే సృష్టికర్త. నువ్వు ఎప్పుడైతే ఉనికిలోకి వచ్చావో ఒక లింక్ ఉంటుంది ఎప్పుడు నీకు ఆయనకి. నీకు తెలియదు ఆ లింకు, ఒక లింక్ ఉంటుంది. నువ్వు ఎటు పోయినా సరే ఆయనకి తెలుస్తుంది. నువ్వు నవ్వేది తెలుస్తుంది, ఏడ్చేది తెలుస్తుంది, భయపడేది తెలుస్తుంది, కృంగిపోయేది తెలుస్తుంది, నువ్వేం ఆలోచనలు చేస్తున్నావో తెలుస్తుంది, నువ్వు తప్పుడు ఆలోచన చేసినా కూడా తెలిసిద్ది. మొత్తం తెలిసిద్ది ఆయనకి. ఆయనకి మరుగైనది ఏది లేదు. దూతల కదలికలు తెలుస్తాయి ఆయనకి, ఎందుకంటే దూతల్ని కూడా ఆయనే నిర్మించాడు.
చరాచర జగత్తు మొత్తాన్ని నిర్మించినటువంటి నిర్మాణకుడు యేసు. అంటే రక్షకుడు. ఆయనకు తెలుసండి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మూడవ అర్హత ఏంటి? విమోచకుణ్ణి ఎరిగి ఉండుట. ఇప్పుడు చెప్పండి, ఇంక ఎవరైనా ఈ 3 క్వాలిటీస్ కలిగి ఉన్నారా? ఒకటి, అరిషడ్ వర్గాలను జయించాలి. రెండవది, సమస్తమునకు మూలాధారం అయి ఉండాలి. మూడవది, తమంతట తామే వచ్చి ప్రాణం పెట్టాలి. ఇష్టపడాలి. ప్రాణం పెట్టడానికి వచ్చి ఇష్టపడాలి, ప్రాణం పెట్టాలి. ఈ మూడు క్వాలిటీస్ నేను వెతికినంత వరకు, నేను తిరిగినంత వరకు, నేను సేవించినంత వరకు ఒక్కళ్ళు కూడా కనపడలా. చివరికి యేసులో కనుగొన్నాను. ఇంకా యేసు దగ్గరకు వచ్చి ఆగిపోయాను. ఇక ఏ దాని దగ్గరికి వెళ్ళే అవసరం నాకు రాలా. అర్థమైందా? అందుకే నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తా, కరెక్ట్గా యేసును తెలుసుకొని ఒక్కసారి నువ్వు కనెక్ట్ అయ్యావు అనుకో, ఇక నువ్వు ఎటూ చూడాల్సిన అవసరంలా. ఎందుకంటే ఎంతటి స్థితికైనా చాలిన దేవుడు ఆయన. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఆమేన్, ఆమేన్. నాకు చాలిన దేవుడు, అన్నిటికీ చాలిన దేవుడు, నా ఆత్మ రక్షణకు చాలిన దేవుడు, నిత్య జీవానికి చాలిన దేవుడు, పాప క్షమాపణకు చాలిన దేవుడు, నేను ఫాలో అవటానికి రోల్ మోడల్ మాదిరికి చాలిన దేవుడు, క్యారెక్టర్గా చాలిన దేవుడు, ప్రేమకు చాలిన దేవుడు, పలకరింపుకు చాలిన దేవుడు, ఆదరణకు చాలిన దేవుడు, సెక్యూరిటీకి చాలిన దేవుడు. నేను ఎన్ని కావాలనుకుంటే అన్నిటికీ చాలిన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాడు. ఇది మీకు అర్థమై ఉండాలి. ఎందుకు వచ్చా బాప్తీసం? అందరూ వచ్చారు, నేను వచ్చాను అనకూడదు. ఎందుకు వచ్చా బాప్తీసం అనికి అని మా అత్తగారిని అడిగితే నరాల నొప్పుల కోసం వచ్చాను. అప్పుడు చెప్పాను, నరాల నొప్పుల కోసం కదా, నరకం తప్పించుకోవడానికంటే. అదే నాకు అట్ట అనిపించిందిలే. అందుకని నరకం నుంచి తప్పించుకోవడానికి దేవుడు వేసిన ఏకైక రక్షణ మార్గం యేసు అని తెలిసి ఉండాలి. 3 అయిపోయినాయి, 3 అర్హతలు. మొట్టమొదటిది ఏంటి? తాను పాపినన్న గ్రహింపు. ఏమండో ఇప్పుడు నీళ్ళ దగ్గర అడుగుతా నేను, అడిగితే అదేలే అన్నయ్య ఇప్పుడు దాకా చెప్పావుగా, అంతేలే, అంతే, నాది కూడా అంతే అనుకో అనమాకండి. కొంతమంది అంత తెలివిగా ఉంటారంటే, దావీదుని నిలబెట్టి ఒకసారి క్యూలో వచ్చేవాళ్ళని అడుగుతున్నా నేను బాప్తీసం ఇస్తా, వచ్చేవాళ్ళు అడుగుతున్నాడు దావీదు, బ్రదర్ ఎందుకు తీసుకుంటున్నా బాప్తీసం అని. ఆ నిలబడ్డోళ్ళు ఒకడు అంటాడు, నీకు తెలియదు ఏందన్నాడు. నాకు తెలిసినవా, నువ్వెందుకు తీసుకుంటున్నావు చెప్పంటే, మరి తెలిసినప్పుడు నన్ను అడగటం దేనికి, అందరూ ఎందుకో నేను అందుకేపా అన్నాడు. కాదులే చెప్పాలి, చెప్పకపోతే తీయడంటే, చెప్పబోయేది నీకే తెలియనప్పుడు నన్ను అడుగుతావు, ఇట్లాంటి పెట్టారు ఎడా అంటున్నాడు. ఇన్ని అర్థమైతే చెబుతున్నాడు కానీ బాప్తీసం గురించి చెప్పట్లా. ఎంత తెలివి! ఏమండే, ఆ పని చేయవాకండి నీళ్ళ దగ్గర, చెప్పాలి స్పష్టంగా. ఏమర్థమైంది నీకు? ఎందుకు తీసుకుంటున్నావు బాప్తీసం అంటనా? నా పాప క్షమాపణ నిమిత్తం, ఆత్మరక్షణ నిమిత్తం, పరలోక రాజ్య పౌరత్వ నిమిత్తం. యేసయ్య దగ్గర చేరాలన్నా. నేను అడుగుతా, అప్పుల కోసమా, నొప్పుల కోసమా, రోగాల కోసమా, అమ్మాయి పెళ్లి కోసమా, అబ్బాయి ఉద్యోగం కోసం, దేనికోసం అని అడుగుతా. కొంతమంది జారి అవునా అబ్బాయి ఉద్యోగం అన్నారంటే ఒడ్డెక్కిస్తా. నేను ఈయన బాప్తీసం, ఎందుకంటే నేను చెప్పింది నీకేం అర్థం కాలేదు, పో తర్వాత తీసుకుంది కానీ అని పంపిస్తా. పొర్రపాటును కూడా ఈయన. కాబట్టి క్లియర్గా చెప్పాలి, అయ్యా ఇవన్నీ కోసం కాదు, ఈ భూమి మీద జీవితం కోసం కాదు, నాకు నిత్య జీవం కావాలి, యేసయ్యతో ఉండాలి, నరకం తప్పించుకోవాలి, శాశ్వత జీవం పొందాలి. అవునా? అందుకోసం యేసయ్య ఏం చేశాడు నీకోసం అంటే, ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, త్వరలో రాబోతున్నాడు చెప్పాలి. ప్రాణం పెట్టాడు అని ఆగకూడదు,
అది సగమే సువార్త. ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, ఆరోహణమే వెళ్ళాడు, త్వరలో రాబోతున్నాడు. చెప్పగలగాలి. 3 అర్హతలు చెప్పాను. క్లియర్గా అర్థమైనాయా? క్లియర్గా. ఎంతమంది చేతులు ఎత్తట్లేదు? రైట్. నువ్వు అడగలేదు కాబట్టి ఎత్తలేదు అంటారు మీరు. ఇక 4వ అర్హత, ఆ వ్యక్తి ప్రభువు నామమున ప్రార్థన చేసిన వాడై ఉండాలి. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం బైబిల్ తీసుకొని చూడండి ఆయన. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. చదువు. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. స్పష్టంగా రాసిందో చూడండి. బాప్తిస్మం పొందినప్పుడు పాపములు కడగబడతాయంట. అంటే పొందకపోతే ఎవరు పాపాల వాళ్ళని ఎత్తిన అంతే ఉంటాయి అనేక అర్థం. అందుకే మొత్తుకొని చెప్పేది, కడిగేసుకోండి అయ్యా బాబు, కడిగేసుకోండి, ఆ చేసిన కర్మలు కడిగేసుకోండి, పరిశుద్ధులు కాండి, రక్షణ పొందండి, దేవుని రాజ్యానికి వారసులు కండి. ఇంక ఈ పని ఎవరు చేయలేదు. ఉన్న ఏకైక రక్షణ మార్గం యేసయ్యనయా, నమ్మండి అంటేనేమో తిడుతున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా సువార్త ప్రకటించే బిడ్డల్ని ద్వేషిస్తూ ఉన్నారు. అయినా పర్వాలా, మనకి దేవుడు చెప్పింది ఏంటంటే నువ్వు చెప్పావా లేదా. ఇప్పుడు రైతు మనకి గింజలు ఇచ్చి పొలంలో చల్లమన్నాడు, మొలిచినయా మొలవలేదనేది ఆయన చూసుకుంటాడు. మనకి సాయంత్రానికి కూలి ఇస్తాడు. మన పని అది. దేవుని స్తోత్రం. నువ్వు ప్రకటించావా లేదా? ప్రకటించా ప్రభా, అంతవరకే నీ పని, జీతం తీసుకొని పోమంటాడు. ఇక మొలిచినయో మొలవలేదు ఆయన చూసుకుంటాడు. మొలిస్తే ఎందుకు మొలిచింది, మొలవపోతే ఎందుకు మొలవలేదు, కఠిన హృదయమా, మంచి హృదయమా, ముళ్ళ కంపనా, త్రోవనా, మెత్తడి గుండె, ఎందుకని ఇక ఏ గుండెకు దగ్గర కోటింగ్ ఆ గుండెకి ఇస్తాడు. స్తోత్రం. ఆ పని ఆయన చూసుకుంటాడు. మనల్ని చల్లమన్నాడు. ఏం చేయమన్నాడు? నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, భారము కలిగి సువార్త గింజలు, భారము కలిగి సువార్త గింజలు దున్నిన ఎదలో చల్లెడి వారిని, దున్నిన ఎదలో చల్లెడి వారిని, పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, మేలు పంటను కోయుటకు. దేవునికి మహిమ. కాబట్టి నీవు లేచి ప్రభువు నామమున ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకో. అంటే బాప్తిస్మం పొందితే కడగబడితే, పొందకపోతే కడగబడ. అందుకే చెప్తున్నాం బాప్తిస్మం. ఎందుకు శాల్యమన్నా పదే పదే చెప్తాడంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ అది. బాప్తిస్మం అంటే కడిగి వేసుకొనుట. కడిగేసుకో. చెప్పకపోతే నాది నేరమా కాదా, తప్పా కాదా? అందుకే చెబుతా. నేనేవాడింటాడు, ఎగతాళి చేసేవాడు ఎగతాళి చేసి నాకు అనవసరం. యజమానుడు చెప్పాడు, నేను చేస్తా, అంతే. కాబట్టి 4వ అర్హత, ప్రభువు నామమున ప్రార్థన చేసే అలవాటు ఉందా అన్నా? నాకుందన్నా, నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నా అనే మాట చెప్పగలగాలి. ప్రార్థన ఇంతవరకు చేయలేదులే, ఇక చేద్దాం అనుకుంటున్నానులే అన్నా కొంచెం ఆనందమే. చేసి తర్వాత తీసుకోవాలని చెబుతా. లేదన్నా నేను ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను, రోజు ప్రార్థన చేసుకుని అలవాటు ఉందనంటే దాయిగా ఇస్తా బాప్టిస్ట్. 4వ అర్హత. 5వ అర్హత మారు మనస్సు. 5వది కాదు అసలు, ఇది చాలా కీలకమైనది, మెయిన్ ముఖ్యమైనది. మారు మనస్సు. ఈ బాప్తీసం పొందేవాడికి ఏమేమి ఉండాలో అక్కడొకటి చెప్పాడు. మొత్తం కొప్పేసుకుంటే నొత్తాయి అన్నమాట. ఇది అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ఉంది. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అది మారు మనసు పొంది అనేది కూడా ఒకటి రాసుకోవాలండి. ఇది 5వది. నేను చెప్పిన వరుసలో 5వది, కానీ ప్రధానమైనది.
కీలకమైంది, ముఖ్యమైనది మారు మనస్సు. ఓకేనా? మారు మనస్సు అంటే ఏంటి? రక్షింపలేని వాటిని ఇంతవరకు మనం వెంబడించాం, సేవించాం. వాటన్నిటి వైపు నుండి రక్షకుడైన యేసు వైపు మళ్ళుకొనుటయే మారు మనస్సు. ఇప్పటిదాకా యేసుకు వీపు చూపించి రక్షణ ఇవ్వలేని వాటికి ముఖం చూపించాం కదా. ఇప్పుడు వాటికి వీపు చూపించి రక్షకుడైన యేసుకు ముఖం చూపించుటయే మారు మనస్సు. నంబర్ 1. ఒకప్పుడు లోకం వైపు ముఖం పెట్టి దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాం కదా. ఇప్పుడు లోకం వైపు నుండి దేవుని వైపు మళ్ళుకొని లోకానికి, పాపానికి వీపు చూపుటయే మారు మనస్సు. అయ్యలారా, అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంక అయిపోయింది. ఇక నేను ముగింపులోకి వచ్చేస్తున్నా. సింపుల్ ప్రసంగం. 5వది ఇది. ఇప్పుడు మీరు వరుసగా చెబుతారన్నమాట. ఈ 5. మొట్టమొదటిది, సహోదరులారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను, మేమేమి చేతుమని 2 సార్లు అడిగారు బైబిల్లో. ఎందుకు రక్షణ గురించి అడిగారు? తాము పాపులము, దానికి వచ్చే శిక్ష ఏంటో వాళ్ళకి అర్థమైంది, అందుకే రక్షణ కోరారు. కాబట్టి పాపినన్న గ్రహింపు మొదట బాప్తిస్మం పొందేవాడికి ఉండాలి. 2వది, పాపమునకు వచ్చే శిక్ష ఏమిటో తెలుసుకొని ఉండాలి. కొంతమంది నరకాన్ని తక్కువ అంచనా వేస్తున్నారు. సినిమాలు చూసి చెడిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సినిమాలో హీరోలు ఏం చేస్తారో తెలుసా? ఆ లోకానికి వెళ్తారు. చచ్చిపోయిన వాళ్ళు జడ్జిమెంట్ పొంది శిక్షలు పొందేటువంటి యమలోకానికి పోయి అక్కడ యమభట్లుగా తగాదాలు పెట్టి వాళ్ళకి అది చేసి వాళ్ళ నీళ్ళ మీద రెచ్చగొట్టి ఆడేదో కొంచెం సీన్ క్రియేట్ చేసి మళ్ళా యమధర్మరాజుని ఇబ్బందులు పెట్టి మళ్ళీ వీళ్ళు భూలోకంలో శరీరంలోకి వచ్చి అట సినిమా అది. వీళ్ళ దెబ్బకి వాళ్ళు భయపడి మీరు చెప్పినట్టు చేస్తామని హడావుడి చేసి ఇదంతా కాసేపు ఎంటర్టైన్మెంట్ కోసం చిత్రీకరించిన కల్పితాలే తప్ప వాస్తవాలు కాదు. వాస్తవం ఏమిటంటే నరకము అగ్నితో ఉన్న సముద్రము, అగ్ని సముద్రము. దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది. అగ్ని ఆరదు, పురుగు చావదు, అది ఘోరమైన యాతన, వేదన. చద్దామంటే చావు రాదు, బతుకుదామంటే బతకలేరు ప్రశాంతంగా. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని యేసయ్యే చెప్పాడు. అది ఒక యాతనామయమైన స్థలం. మృతులు, చచ్చిపోయిన వారు తీర్పు తర్వాత అక్కడికి వెళ్ళేది ఉంటది కాబట్టి దాని నుంచి తప్పించుకోవాలి. కొంతమంది వెటకారపు వీరులు వస్తారు. అవన్నీ ఎవడు చూశాడు తీరా, సచినోడు ఎవడన్నా వచ్చి చెప్పాడు అయింది, ఎట్టుంది అట్టుందని. ఏదో ఉదర పోషణం బహుకృత వేషం అని కూటి కోసం కోటి విద్యలు అనేదో పబ్బం గడుపుకోవటానికి మాయ మాటలు చెప్పుకొని బతుకుతారా. మాటలు వినమాకండ్రా, నరకం లేదు, గోంగూర కట్టలేదని చెప్పి ఎటకారం చేస్తారు. నా దగ్గరికి కొంతమంది తగిలారు. నేను అన్ని అనుభవాలు ముందు వచ్చాగా. నా దగ్గర 60 ఏళ్ల వయసు ఉన్న ఆయన వచ్చి నా దగ్గర ఈ వెటకారం చేశాడు. 60 ఏళ్ల వయసు వచ్చి ఈ వెటకారం చేశాడు. ఎవరు చూశారు, ఎన్ని ఉన్నాయని అన్నాడు. నేను అన్నాను, నువ్వేం విశ్వసిస్తున్నావు అన్న, ఇవన్నీ లేవని నమ్ముతున్నావు. ఓకే, నువ్వు అలానే నమ్ము, ఉన్నాయని నేను నమ్ముతా. మన ఇద్దరికి చావు ఉందని నమ్ముతావా అన్న. చావకుండా ఎవడుంటాడు, అందరూ తెచ్చేవాళ్లే కదా అన్నాడు. చచ్చిన తర్వాత నేను ఉంది అనుకున్న నరకం లేదు, ఉన్నాడనుకున్న దేవుడు లేడు, ఉందనుకున్న తీర్పు లేదు, కానీ ఇవన్నీ ఉన్నాయని భయపడి నేను జాగ్రత్త పడ్డా. తీరా చచ్చాక అవేవి లేవు, నాకేమన్నా నష్టమా అని అడిగా. ఏనండి, బాగా అర్థమైందా? మాట్లాడితే తార్కికంగా మాట్లాడాలి, అవతలవాడు కూడా ఆలోచించేటట్టు మాట్లాడాలి. ఆవేశంతో వస్త్రములు చించుకొనరాదు. దేవునికి స్తోత్రం. కొడితే ఎట్లుండాలి తెలుసా? కలవరం పుట్టాలన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది అంతేగాని ఆవేశపడి వస్త్రములు చించుకోకూడదు. తర్కించటం అనేది కూడా తెలిసి ఉండాలి క్రైస్తవుడికి. ప్రశ్నించటం, తర్కించటం, ప్రశ్నకు బదులు ప్రశ్న వేయటం, మాటకు ప్రతి మాట చెప్పగలగటం, ఆ సామర్థ్యం ఉండాలా దేవుని ఎరిగిన బిడ్డలకి. వెటకారాలు చేసుకుంటా వస్తారు, పిచ్చి ప్రశ్నలు వేస్తారు. వచ్చినప్పుడు జవాబు చెప్పాలి. అక్కడ నాకు ఆ వెటకారం చేసి అడిగిన వాడిని నేను అడిగాను,
చావు ఉందని నమ్ముతున్నా అంటే చావకుండా ఎవడు ఉంటాడు, అందరూ చచ్చేవాళ్ళు అన్నాడు. ఓకే, ఇంతవరకు ఓకే కదా. ఇప్పుడు నేను దేవుడు ఉన్నాడు, తీర్పు ఉంది, నరకం ఉంది, ఏదో హడావుడి పడ్డాను, జాగ్రత్త పడ్డాను, దానికి దేవుడు చెప్పిన హద్దులు ఇవన్నీ తీసుకున్నాను, నేను ఫాలో అయ్యాను, తీరా చచ్చిన తర్వాత ఏమి లేవు, నాకేమన్నా నష్టమా అని అడిగా. ఏముంటుంది? ఏం లేదుగా, ఏముండదు అన్నాడు. నీ కర్మగాలి. నువ్వు లేడనుకున్న దేవుడు ఉంటే, నువ్వు లేదనుకున్న తీర్పు ఉంటే, నువ్వు లేదనుకున్న నరకం ఉంటే, నువ్వు లేదని నమ్ముతున్నావుగా, రేపు నువ్వు సత్యాకాయాన్ని ఉంటే అప్పుడు తిప్పు. అప్పుడు ఇది ఎట్టుంది? ఇల్లు గాలినప్పుడు చూద్దామని అన్నట్లేదు. ఇల్లు తగలబడక ముందే అవతల ఇల్లు తగలబడుతున్నప్పుడు ఇంటి మీద నీళ్లు పోసుకోవాలరా నిద్రమోహం కూడా అనేది నా సమాధానం. పెద్ద ఆయన కదా అనలేదు, మనసులో అనుకున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైనా అర్థమైందా? నిద్రమోహం వేసుకొని కూర్చుంటే 4 ఇళ్ళు తగలబడుతున్నప్పుడు మన ఇంటి మీద నిప్పు పడే అవకాశం ఉంటే పోయాలా నీళ్లు. ఒకళ్ళు ఉంటారు జఫాగాళ్ళు, ఒక పక్క ఇల్లు తగలబడుతుంది, మన ఇంటి మీద రాలేదు, మన ఇల్లుకి అంటుకోలేదుగా, మనకే నిప్పు పడలేదుగా, మన దాకా రాలేదు, వచ్చినప్పుడు చూద్దాంరా. వరుసగా ఒక్కొక్క ఇల్లు నిప్పు పడుతున్నప్పుడు అన్నిళ్ళ మీదకి వచ్చిద్దిరా. కాబట్టి ముందేం చేయాలి? అవతల ఇల్లు తగలబడుతున్నప్పుడు జాగ్రత్త పడాలి బిడ్డ, జాగ్రత్త పడాలి. చచ్చిపోతున్నారు అవతల, అనేక మంది చచ్చిపోయి శూన్యమైపోతున్నారు. నువ్వేమన్నావు? చచ్చి తిరిగి లేచి వచ్చినోడు చెబితే వింటాను అన్నావు. స్తోత్రం. చచ్చి తిరిగి లేచి వచ్చిన వాడే యేసు, ఆయనే చెప్పాడు. చచ్చి తిరిగి వచ్చినవాడు యేసు, ఆయన చెప్పాడు. కాబట్టి ప్రకటిస్తున్నా. వెటకారాలు చేయటం, ఎగతాళి చేయటం, అడ్డప్రదర్శనలు వేయటం ఎవడికి తెలియదు. కాబట్టి ఇక్కడ వెటకారాలు కాదు, వయసు మళ్ళుతుంది, వయసు మారుతుంది, సిగ్గుశరం తెచ్చుకొని రేపో మాపో సచ్చేటట్టు సావుకు దగ్గర అవుతుంది. కానీ ఇకనన్నా దరిద్ర బుద్ధి మార్చుకొని కాస్త విరిగిన అనుభవంలోకి వచ్చి దేవుడు అనుకుంటా. ఎవరు దేవుడు? సస్తే యాడికి పోవాలి, నరకం ఏంటి, పరలోకం ఏంటి, స్వర్గం ఏంటి, ఏంటి అని కొంచెం అన్వేషణ ఉండొద్దు. అరే రే అన్నీ వంకరలు తిరిగినా కూడా మనుషుల మెలికలు తగ్గకపోయా. స్తోత్రం. అన్నీ ఏమండి మారిపోతున్న మనుషుల మెరుపులు తగ్గకపోయా. మారాలి కదా, ఆలోచించాలి కదా కాస్త. కాబట్టి అది సంగతి. ఏది సంగతి? మూడోది, నరకము అనే దాన్ని కూర్చున్న అవగాహన కూడా, నిత్య జీవము కూర్చున్న అవగాహన కూడా కలిగి ఉండాలి. ప్రియ బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, క్రీస్తునందు మనం నరకము నుండి విమోచింపబడ్డాం, తీర్పు తప్పించుకున్నాం, నిత్య జీవమునకు నిర్ణయించబడ్డాం. దేనికి నిర్ణయించబడ్డాం? నిత్య జీవమునకు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు భూమి మీద నాకు ఇల్లు లేదు, స్థలం లేదు, పొలం లేదు, వెండి లేదు, బంగారం లేదని అన్యులు ఏడిస్తే అర్థం ఉంది, కానీ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఫీల్ అవ్వద్దు. ఈ మాట కూడా వినండి. ఇప్పుడు ఈరోజు మనకి భూమి మీద ఇవి లేవు, అవి లేవు, వాడంతా సంపాదించాడు, ఈడింత సంపాదించాడు, నేను ఉన్నాయన్నీ పోగొట్టుకున్నా, అందరూ తలో మాట, అరే దరిద్రుడు అయిపోయావు, అన్నీ పోగొట్టుకున్నావు, అట్టయిపోయావు అని అంటున్నారు. ఎందుకు బతకాలో నాకు అర్థం కావట్లా, సత్తే పోయిద్ది, సావన్నారు అట్లా అని డైలాగులు వేసుకునే వాళ్ళు ఉన్నారు. అన్యులు తెలియని వాళ్ళు కాబట్టి అట్లాంటి మాటలు అనుకుంటే అర్థం ఉంది, కానీ యేసు క్రీస్తునందున్న నువ్వు అలా అనుకోవటానికి వీలు లేదు. ఎందుకో చెప్తా. గోళీలాట ఆడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. చిన్నప్పుడు గోళీలాట ఆడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. నేను ఆడాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఆడవాళ్ళు కూడా చేతులు ఎత్తున్నారు, వీళ్ళు కూడా ఆడారు కావాల. దేవుని స్తోత్రం. మరి చిన్నపిల్లలు 8 ఏళ్ల పిల్లలు ఉన్నప్పుడు ఇంక ఆడమ్మగా తెలదు, ఆడటమే ఆట, అంతే కదా. ఆడారా? చేతులు ఎత్తండి, అలానే ఉంచండి. ఆడారుగా, రైట్. గోళీలాట అందరూ ఆడారు. అప్పుడు మన ఆస్తులు ఏంది? మన కొట్లాట ఎవడితో? తొండి ఆడితే వాడిని తిన్నాము లేదా? మనవాడి వాడి చేత తనులు తిన్నాము లేదు. వాడు తొండి ఆడాడు, మనం తొండాడి కొట్లాట. దానికోసం జుట్లు
ఆ గెలిచిన గోళీలన్నీ తీసుకెళ్ళి ఒక చోట దాచిపెట్టుకోవడం, తడవకోసారి వెళ్ళి చూసుకోవటం అంటే బీరో ఓపెన్ చేసి డబ్బులు చూసుకున్నట్టు. ఇప్పుడు అందులో ఆ గోళీలు రకరకాల కలర్స్లో ఉంటే వాటిని వర్ణించుకోవటం. నా దగ్గర రెడ్ ఉంది, నా దగ్గర బ్లూ ఉంది, నా దగ్గర ఇంత పెద్దది ఉంది, అవునా కదా? ఏంది అటు చూస్తారు? కరెక్టే కదా? అదిగో అయ్యేగా మన ఆస్తులు, వాటి కోసమే కొట్లాట, వాటి కోసమే ఒకటి రేపుకుంది. బడికి పోయి రావటం, కాస్త కూస్త తింటాం, ఇక జేబులో గోళీలు వేసి వస్తా అనుకుంటాం పోవటం. అవునా? ఆడామా పిచ్చగా? కొట్లాట్లు జరిగినాయా? తనలాట్లు జరిగినాయా? ఏడుచుకుంటూ వచ్చామా? దిగులు పడ్డామా? నా గోళీలు అన్నీ పోయినాయిరా అని ఏడు ముఖం పెట్టి ఏడుచుకుంటూ ఇంటికి వచ్చిన రోజులు ఉన్నాయా? లేవా? ఆటలు అన్నీ పోగొట్టుకొని వాళ్ళందరూ కలిసి మొత్తం పోయినాయి ఎగురుతుంటే అనుకుంటా ఉన్నాయా లేవా? రైట్. అవే గోళీలు ఇప్పుడు బస్తాలు నీ ముందున్నా నీకు పడతాయా? ఆ రోజుల్ని గుర్తు చేసుకొని నువ్వు ఎలా ఫీల్ అవుతావు ఇప్పుడు? అవే గోళీలు నువ్వు ఇల్లు కట్టేటప్పుడు ఆ గోడల్లో ఆ గోళీలు డిజైన్ లాగా పెట్టడానికి తీసుకొచ్చి ఒక బస్తా గోళీలు ఆడ పడేశారనుకో, ఆ గోళీల వైపు చూసినప్పుడు నీకేం గుర్తొచ్చింది? నీ పిల్లతనం గుర్తొచ్చింది. ఏ తనం? అరే నాయన, వీటి కోసం తన్నులాట్లు, జుట్టు పీకోటాలు, శత్రుత్వాలు, వాడిని చూస్తే పళ్ళు కొరగటాలు, ఆస్తులు పోయినట్టే అడవటాలు. ఓరేనని ఎంత పిచ్చిగా ప్రవర్తించి అనిపించదా? ఎంతమంది ఒప్పుకుంటారు? సేమ్ ఫీలింగ్ ఈరోజు ఈ భూమి మీద ప్రస్తుతం మనం వెంపర్లాడుతున్న ఈ సిరి సంపదలన్నిటి కొరకైన వెంపర్లాట రేపు యేసయ్య మనల్ని తీసుకెళ్లి ఉంచబోయే మహిమలో చూసుకుంటే, రేపు యేసయ్య మన కోసం తేబోతున్న మహిమతో పోల్చి చూసుకుంటే, చిన్ననాడు గోళీల కోసం ఎంత తనులాడామో, ఎంత దిగులు పడ్డామో, ఎంత ఏడ్చామో, ఎంత బాధపడ్డామో. మళ్ళీ ఆట మనకు చేత కాకపోతే ఆటగాన్ని తీసుకెళ్తాం మనం. మళ్ళీ నా గోళీలన్నీ కొట్టేశాడు రా వాడు. అరే ఇప్పుడు నేను ఆడను, నీ గోళీలు ఇప్పిస్తా, నువ్వు ఆడి మొత్తం మనకి రావాలి. అమ్మో, ఇందులో మళ్ళీ కుట్రలు, రాజకీయాలు. వాస్తవా కాదా? ఇప్పుడు అవన్నీ చూసి అరే పిల్లకాయల ఆట కదా. యాజ్ ఇట్ ఈజ్గా ఈనాడు మానవులు వెంపర్లాడుతున్నది ఇదంతా కూడా అరే చెత్త కోసమా నేను తిప్పలబడింది అని ఆ రోజు ఎరిముఖం వేస్తావు. ఖచ్చితంగా ఇదే. అందుకే నాకు అది లేదు, ఇది లేదు, నేను ఇట్టయ్యానని ఏడుస్తూ ఉంటే ఏసైనా నవ్వుకుంటూ ఉంటాడు. ఎంత పిచ్చిదానివే తల్లి నువ్వు, ఎంత పిచ్చోడివి నాయనా నువ్వు. నేను నీ కోసం సిద్ధపరిచిన దానిలో నువ్వు బాధపడుతున్న ఏ మూలకన్నా వస్తాయా? అసలు నేను నీకు ఇచ్చినవి ఎంత గొప్పయో తెలుసా? నన్ను ఎవరు పలకరించరు, నాకెవరు స్నేహితులు లేరు, బంధువులు లేరు. అవునా? నాకు పుట్టిల్లు లేదు, అత్తిల్లు లేదు, ఏమీ లేదంటే దేవుడు అంటాడు, మోక్ష నగరు నీ పుట్టిల్లే తల్లి. మోక్ష నగరు నీ పుట్టిల్లు నా కుమారుడా, నా కుమార్తె. ఎవరేం లేరు, నేనున్నాను, నా ఫ్యామిలీ, నాలో ఉన్నావు నువ్వు. మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. సాక్షాత్కారమయ్యుండగను, సాక్షాత్కారమయ్యుండగను, లక్ష్య పెట్టామిహ బాధలకు. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. స్తోత్రం. బిడలారా చెప్పండి, భయపడతారా అమ్మా? దిగులు పడతారా? వాళ్ళు అయి పొందారు, వీళ్ళు ఇవి పొందారని వాడి డబ్బాలో గోళీలు చూసి నువ్వు దిగులు వేసుకుంటావా? డబ్బాల్లో గోళీలు వేసి తిరుగుతూ ఉంటావు. అప్పుడు చిన్నప్పుడు ఆడితే డబ్బాల్లో గుర్తు రావాలి మీకు మీ పిల్లకాయతనం అంతా. పిల్లలప్పుడు ఆడిన ఆటల్లో గోళీల కోసం మీ హృదయం ఎంత వేదన పడిందో. ఆ పిల్లతనంలో, ఆ పిల్ల జ్ఞానంలో ఈ రోజు కూడా ఈ లోకం కోసం వెంపర్లాడేది కూడా పిల్లతనపు జ్ఞానమే. అర్థమైందా? తెలియని వాళ్లే దీని గురించి దుఃఖపడేది.
నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు అన్నిటికంటే మొట్టమొదటి అద్భుతమైన గిఫ్ట్, కోట్ల 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 స్వాస్థ్యము కంటే గొప్పదైన గిఫ్ట్ యేసయ్య నీ ఆస్తి. ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీకది సమమౌనా. ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీకది సమమౌనా. సంపద సిరి సంపద, సంపద సిరి సంపద, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు. యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు. నీ సన్నిధే నీ సన్నిధే. రాజ్యాలు, కిరీటాలు, సింహాసనాలు, వెండి బంగారాలు, ధన కనక వజ్ర వైఢూర్య కెంపు మరకత మాణిక్య గోమేదిక పుష్యరాగ రాళ్ళు, ముత్యాలు, పగడాలు, రత్నాలు, రాసులు రాసులు పోసి అన్నీ నీ ముందు పెట్టి యేసయ్య ఒక్కడు ఒక పక్కకు పోయి కూర్చొని కోరుకో అంటే ఏం కోరుకుంటాను? కన్నీళ్ళు వచ్చేస్తాయి కదా. కోరుకో ఏం కోరుకుంటావు అంటే ఎవరిని కోరుకుంటావు? ఈ రత్నాల రాసుల్ని కోరుకుంటావా? వజ్ర వైఢూర్యాలను కోరుకుంటావా? సంపద సిరి సంపద నీతో సమానం అవుతాయా నాయనా? నీకు సాటి వస్తాయా? ఆయన కూర్చొని నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు పిచ్చి మొహం, పో అవన్నీ తీసుకోపో, తీసుకోపో నీకే పో. ఆయన కూడా అటు తిరిగి కూర్చున్నాడు అనుకో. నువ్వు ఎడిపోతావు చేయొచ్చు. ఏసుకి వెళ్ళిపోతావా లేదా సంపదలకి వెళ్ళిపోతావా? ప్రభుకి వెళ్ళిపోతావు సంపద. మరి ఏడు సేవగా నాకు స్థలం లేదు, బంగారం లేదు, ఉద్యోగం లేదు, అది లేదు, ఇది లేదు అని శనిగావుగా. ఇల్లు లేదు, అద్దె కొంపల్లో బతుకుతున్నాను, నాకు అట్ట ఉంది, కష్టాలు వచ్చింది, నన్ను వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు, ఓ తెగ ఫీల్ అయ్యావుగా. అన్నిటికీ మించిన ఘనత ఇస్తున్నాను, పో తీసుకొని అనుభవించుపో అంటాడు. ఆయన పో పక్కన కూర్చుంటాడు. నువ్వు ఎడిపోతావు? అందరూ చెప్పండి ఎడిపోతారు? నేనైతే సంపదలు బాగా ఇబ్బందుల్లో ఉన్నా, అటే పోతాను అన్న అంటావా? ఏసైకి వెళ్ళిపోతావా? అప్పుడు ఏసై అడుగుతాడు, ఎందుకు వస్తున్నావు ఇటు? నా దగ్గర ఏం లేదు, ఒట్టుండే నేను ఏం లేదు నా దగ్గర, అయిపోపో తీసుకోపో అంటాడు. ఏం చెబుతావు? సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సకలము చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా. సకలము 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 చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా. కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా. నాడు గోలీలు నీకు గొప్పవి, ఈనాడు గోలీలు అల్పమైనవి. ఇప్పుడు బంగారం నీకు విలువైంది. ఈనాడు బంగారం విలువైంది, రేపు అది కూడా నీ కాళ్ళ కిందకు వస్తుంది. అంతకంటే ఎక్కువ మహిమ నీకు దొరికింది, అది గుర్తుపెట్టుకో. ఏం బ్రదరు ఇల్లు లేదా? అది ఇల్లా? ఇన్ని సంవత్సరాలు ఇల్లు కట్టుకోపోవటం ఏమిటే? ఇల్లు లేకపోవటం ఏమిటి? ఇల్లు లేదని ఎవడు చెప్పాడు నీకు? ఉంది. ఏది
మెటీరియల్ తోలుతా ఉన్నాను, జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. మెటీరియల్ తోలుతున్నావా? సంవత్సరాలుగా తోలుతున్నాను మెటీరియల్, పెద్ద ఇల్లు కడుతున్నాను. ఎక్కడంటే ఫైనల్ అయినా చెప్తాలే. అసలు ఇల్లు లేదని ఎవరిని ఒప్పుకోవద్దు. నువ్వు ఇల్లు లేదా, కిరాయి ఇల్లా అంటే ఒప్పుకోవద్దు. లేదు, కడుతున్నావు అని చెప్పు. అబద్ధం కాదు, నిజమే నేను చెప్పేది. కడుతున్నావు సార్, సరుకులు పంపిస్తా ఉన్నా, డైలీ జరుగుతుంది, పని జరుగుతుంది ఇప్పుడు అంటే ఇంకా సాగుండి. ఎక్కడ కడుతున్నావు ఏంటంటే కొంచెం మరుగు నుంచి వెళ్ళి కొద్ది రోజులు ఎవరికి తెలియకూడదని అట్లా ఉంచాను. ఫైనల్ అయినాక చెప్తాలే. చెప్పడం ఉంది, డైరెక్ట్గా చూపిస్తాలే. అంతేనంటావా? చూపిస్తావు నాకు? నువ్వు కూడా కడుతున్నావు అయితే, ఏమో అనుకున్నా. ఏమాత్రం ఏంది అంటే గట్టిగానే ఉంటుంది, పెద్దదే అని చెప్పు. ఏమాత్రం ఎన్ని గదులు ఏందంటే అవి నేను చెప్పకూడదు, ఇప్పుడు చెప్పు, చూపిస్తాగా నీకు అను, అంతే. స్తోత్రం, హల్లెలూయా. అబద్ధమా నిజమా? అది అబ్రహాము విశ్వాసం పునాదులు గల పట్టణము వేచి జీవించెను. పునాదులు గల పట్టణములో నా కొరకు కట్టడం ఉన్నది, నా కొరకు ఒక కట్టడం ఉన్నది. అర్థమైందా? ఇది పునాదులు లేని పట్టణము, ఇది పునాదులు లేనిది, ఇది ఒకనాటికి లయమైపోయేది. మనం ఇప్పుడు పునాది భూమి మీద వేస్తాం కదా, భూమిలోకి పునాది వేస్తాం. బైబిల్ చెప్పేది ఏంటంటే భూమే ఉండదు రా అని చెబుతున్నాడు. ఇక భూమి లేనప్పుడు నీ పునాదులకు ఎదురుగా ఎక్కడికి పోయినాయి? భూమితో పాటు అవి కూడా నిర్మూలమైపోతాయి, ఏముండవు. పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి అన్నాడు. కాబట్టి ఇది క్షయమైపోయే పునాదులు, ఇది ఉండదు. కానీ అక్షయమైన లోకములో పునాదులు గల ఆ పట్టణములో నా కొరకు నా దేవుడు ఒక కట్టడమును కట్టుచున్నాడు. అది ఎప్పటికీ నిర్మూలముగానది, శాశ్వత కాలం నాకే ఉంటది. అది నా యేసు కడుతున్నాడు. హల్లెలూయా. నిర్మించుచున్నాడు క్రీస్తు ప్రభు నా కొరకు ఒక భవంతి. ఇది అబద్ధం కాదు, ఏదో ఊహ, ఏదో ఇమాజినేషన్ కాదు, ఇది రియల్. నిజంగా మనం పంపించేటువంటి ఫలమంతటితో దేవుడు మనకు ఒక నిర్మాణాన్ని జరిగిస్తున్నాడు. మనం ప్రతిరోజు మనం చేసే సత్క్రియల వలన సరకులు పంపుతున్నాం అక్కడికి. కాబట్టి ఎవడయా నీకు ఇల్లు లేదని చెప్పిన దరిద్రుడు? నీకు ఇల్లు లేకపోవటం ఏమిటి? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పునాదులు లేని ఇల్లు, నీది పునాదులు గల గృహం ఉంది, నిత్య గృహము. ఓకేనా? కాబట్టి దిగులు పడతావా, ఏడుస్తావా, వేదన పడతావా? ఎక్కువ ఏడిసేది మన మనుషుల మీదే, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదని. అస్సలు లెక్క చేయొద్దు. నా తండ్రి నిన్ను భూమి మీదకి పంపించాడు, ఈ భూమి మీద నీకు జీవితం ఇచ్చినంత వరకు పోషిస్తాడు, నీకు కావలసిన సమకూరుస్తాడు, నిన్ను ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు, నిన్ను ఎలా దీవించాలో అలా దీవిస్తాడు. ఎప్పుడు ఏది ఏ సమయంలో నీకు అందాలో తప్పనిసరిగా తగిన కాలం ముందు నీకు అందిస్తాడు. అస్సలు దిగులే పెట్టుకోవద్దు, కృంగిపోవద్దు, చచ్చిపోవాలన్న ఆలోచనే రానియొద్దు. అరే నేనెందుకు చావాలి సార్? దిక్కు లేనోడు, దశ లేనోడు, గతి లేనోడు, నిరీక్షణ లేనోడు, ఆదరణ లేనోడు, రక్షకుని ఎరగనోడు పోతాడు. నేనెందుకు పోవాలి? నన్ను ప్రేమించి నా కోసం మహిమను వదిలిపెట్టి దిగివచ్చి ఉమ్ములు, అవమానాలు, కొరడా దెబ్బలు, దూషణలు, బాధలు సహించి చిత్రవదను అనుభవించి నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రేమికుడిని వదిలిపెట్టి నేనెందుకు చావాలి సార్? నా కోసం చచ్చేంత ప్రేమ కలిగినోడు ఉంటే అనుకో, ధైర్యం తెచ్చుకో, పోరాడు, దేవుని బట్టి రోషం తెచ్చుకో, నిలబడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు సిద్ధపరిచినవన్నీ తగిన కాలం ముందు ఒకటొకటిగా అన్నీ నీకు అందేటట్టు చేస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయస్తుడా? అరే అన్యులకే అన్ని దయ చూపుతున్నప్పుడు ఆయన రక్తంలో కడగబడిన నిన్ను వదిలిపెడతాడంటాయా? కాదన్నా, నేను అనాథలాగా బతుకుతున్నానన్నా, నాకెవరు ఎందుకు లేరు నీకు? అపోస్తలు నీ వాళ్ళు, దూతలు నీ వాళ్ళు, దేవదూతలు నీ గురించి మాట్లాడుకుంటారు. నీకు తెలుసా సంగతి? ఎప్పుడు ఏడుపు కొట్టు మొహం వేసుకొని తిరుగుతూ ఉంటాను. నీ గురించి దేవదూతలు డిస్కషన్ చేస్తారు. నీరేం చేయండి, దూతలు ఏం చేయండి, దూతలు నీ గురించి మాట్లాడుకోవటం ఏంటి?
నమ్మగలవా? కానీ వాక్యం నేను చెబుతుంది నిజం. దేవదూతలు నిన్ను గురించి డిస్కషన్ చేయటం ఏంటి? పరలోకంలో నిన్ను గురించి సంభాషణ జరగటం ఏమిటి అంటే జరిగిద్ది. ఎందుకంటే నువ్వు ఉండటానికి ఇక్కడ ఉన్నావు, కానీ నీ పౌరత్వం అక్కడ ఉంది. నువ్వు ఉండటానికి ఇక్కడ ఉన్నావు, నీ పౌరత్వం అక్కడ ఉంది, నీ సభ్యత్వం అక్కడ ఉంది, నీ ఆధార్ కార్డు అక్కడ ఉంది, నువ్వు అక్కడే పౌరుడివి. పని మీద ఇక్కడికి వచ్చావు, నీ జయాపజయాల గురించి అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అర్థమైతే ధన్యులు, అర్థం కాకపోతే చేయగలిగింది ఏం లేదు, వదిలేయండి. అర్థమైతే చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, 2 చేతులు ఎత్తి. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. తలకందని నీ దివ్యమైన సేవను, దూతల కందని నీ దివ్యమైన సేవను, దుమ్ము ధూళినైన నన్ను చేయనిచ్చినావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎందుకింత ప్రేమ చూపావు. ఎన్నతగని నమ్మో. ఎంతమందికి ధైర్యం కలిగింది? ధైర్యం వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే ఇంతకుముందు మీకు భయం కలిగింది, ఒప్పుకున్నారు. అంటే ఇంతకుముందు మీకు సమస్యలను బట్టి భయము కలిగింది, ఇప్పుడు ధైర్యం తెచ్చుకున్నామని. అవునన్నా అన్న, నేను చెప్తున్నా, ఎప్పుడూ భయపడొద్దు. ఫైనల్గా 3 ముక్కలు చెప్పేస్తా. హైదరాబాద్లో మొన్న మీటింగ్లో వాక్యం చెప్పా, అందులో చెప్పా ఈ 3. రక్షింపబడిన వాళ్ళకి దేవుని గిఫ్ట్, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది విశ్వాసమును బట్టి దేవుని వారైన వారికి, దేవుని కుమారులకు కుమార్తెలకు ఆయనను విశ్వసించు వారికి, ఆయన ప్రేమించు వారికి ఏమేమి దక్కుతాయి? 3 ముక్కలు. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. 119వ కీర్తన 160వ వచనం ఒక్కసారి చూడండి. బైబిల్ మూసేశాను, అయినా పర్వాలేదు, మీకోసం మళ్ళీ తీస్తాలే. 119వ కీర్తన హల్లెలూయా 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 90వ వచనం నుంచి చూడు, ఆ తర్వాత చదువుదాం. 119వ కీర్తన 90వ వచనం చదువు. నీ విశ్వాస్యత తరతరములుండును, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది, సమస్తమును నీకు సేవ చేయుచున్నవి. అది రాసుకో ఫస్ట్. సమస్తము అన్నదాన్ని అండర్లైన్ చేయి. సమస్తము రౌండ్ కొట్టు. సమస్తము నీకు సేవ చేయుచున్నవి అంటే భూమి ఆకాశాలే కాదు, దూతలు, మానవులు, పరిస్థితులు, ప్రకృతి, సమస్తము అన్నదానిలో భూమి ఆకాశాలు మాత్రమే కాదు, అన్ని. సమస్తం అంటే ఎన్నో వస్తాయా లేకపోతే కొన్నే వస్తాయా? తెలుగు తెలిసిన వాళ్ళందరూ చెప్పండి. సమస్తం. దేవునికి ఏం చేస్తున్నాయంట? రైట్. ఇప్పుడు దేవునికి సమస్తము సేవ చేసినప్పుడు దేవుని పిల్లలు కూడా సమస్తం ఏం చేస్తాయి? సమస్తములో ఏమేం పెట్టవచ్చు? మనం అనుభవించే మేలులు సేవే చేస్తాయి, మనం ఎదుర్కొనే కీడులు కూడా మనకు సేవే చేస్తాయి. తెలుసా? సమస్తము ఆయనకు సేవ. దెయ్యాలు తెచ్చిన ఆత్మలు ఉన్నాయి తెలుసా మీకు? అసలు దెయ్యాలు తెచ్చిన ఆత్మలోనే ఒక కుటుంబం ఉంది. ఎంత మొండోళ్ళు అంటే ఆ సమాజంలో అందరూ పొందినా వాళ్ళు పొందల రక్షణ, రాలా దేవుని దగ్గరికి. ఒక రాత్రి వాళ్ళ ఆవిడికి దయ్యం బట్టి ఏం కొట్టినా కొట్టింది ఆయన్ని. ఆ కోటింగ్ దెబ్బకు వచ్చాడు, మధ్యరాత్రి తలుపు కొట్టాడు. ప్రార్థన చేసే దెయ్యం పోయింది, వాళ్ళు కూడా రక్షింపబడ్డారు. ఇప్పుడు ఆత్మలు ఎవరు తెచ్చిన ఆత్మలు?
ఎక్కడికి తెచ్చింది దయ్యం నేరుగా? చూడండి ఇప్పుడు. ఆ దయ్యము వానిని విలవిలలాడించి విడిచి వెళ్ళెను. ఎక్కడ విడిచి వెళ్ళెను? నమ్మకముగా తెచ్చి దేవుని యొద్ద విడిచి వెళ్ళెను. స్తోత్రం. ఎక్కడ విడిచి వెళ్ళాను? నువ్వు బజార్లో మిడి కాదురా, నువ్వు యేసయ్య దగ్గర ఉండాలని విడిచి వెళ్ళాను. అమ్మ స్కూల్లో దించినట్టు దెయ్యాలు తీసుకొచ్చి యేసయ్య దగ్గర దించిపోతున్నాయి, దించుతాయి అంతే. విలువలాడించి దెయ్యాలు నవ్వుకుంటాయి, యేసయ్య కూడా నవ్వుకుంటాడు. నేరుగా తెచ్చా నా దగ్గరికి తేండండి. సమస్తము ఆయనకు. అందులో మనం అనుకుంటున్న ప్లస్సులు ఉన్నాయి, మైనస్లు కూడా ఆయనకు సేవే చేస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఏదైనా ఆయనకు నష్టం కలిగించేది ఉందా? లేదు. సమస్తము ఆయనకి. అలాగే ఆయన పిల్లలమైన మనకు కూడా సమస్తము సేవే చేస్తాయి. ఎప్పుడైతే మనం విశ్వాసతలోకి వెళ్ళామో, దేవుని యందలి విశ్వాసంలోకి వెళ్ళామో, మన రిపోర్ట్ మారిపోయింది మేడం, మారిపోయింది. మన రిపోర్టు మారిపోయింది సార్, మన రిపోర్టు. ఇక మనకి ఆ వ్యతిరేకత అంటూ ఏమి లేదు, నెగిటివ్ అంటూ ఏమి లేదు, అంతా పాజిటివే. అది ఇది నీకు అర్థమైతే ఇక ఎప్పుడు ఈ పాటే ఆనందమే పరమానంద. అది ఆనంద గీతాలు నే పాడుచు యేసయ్య సన్నిధి నే చేరనా. ఆనంద గీతాలు నే పాడుచు యేసయ్య సన్నిధి ఎల్లా వేళల యందు స్తుతించుచు, ఎల్లా వేళల యందు స్తుతించుచు హల్లెలూయా పాడనే పాడనా, హల్లెలూయా పాడనే పాడనా. ఆనంద గీతాలు నే పాడుచు యేసయ్య సన్నిధి నీ చేరనా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను చెప్పింది నీకు అర్థమైతే ఇక ఏవి నిన్ను కదిలించలో. సమస్తం వచ్చిందా, ఏది వచ్చినా సరే సేవే చేసిద్ది. కీడు, ముంగమూరు దేవదాసయ్య గారు అన్నాడు, కీడు వస్తే వచ్చావు కానీ నువ్వు తెచ్చిన మేలేదో ఇచ్చిపో అన్నాడట. శోధన వస్తే వచ్చావు కానీ నువ్వు వచ్చిన మేలేదో ఇచ్చిపో మర్యాదగా. ఎప్పుడైనా జీవితంలో జరిగే ఏ విషయాలైనా ఇదే గుర్తుపెట్టుకోవాలి. సమస్య నువ్వు అన్యుడికి కాదు, నాకు వచ్చావు, వస్తే వచ్చావు, వచ్చినప్పుడు ఒట్టిగా రావు, సంచిలో సరుకులు వేసుకొని వస్తావు, తెచ్చిన సరుకు ఏదో ఇచ్చిపో మర్యాదగా. ఇప్పుడు సరుకులు తెచ్చింది సమస్య అయిద్దా, దీవెన అయిద్దా? కానీ మనకు దీవెన అయింది నీకు సమస్యగా కనపడుతుంది. దాన్ని నీకు భూతద్దంలో చూపించి సైతాన్ నిన్ను గలిబిలి చేస్తాడు. లెక్క చేయవాకు, సమస్తము ఆయనకు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రోమాపత్రిక 8:28. మీకు తెలిసింది వచ్చినాలే, కాకపోతే ఈ కోణంలో తెలియదు, అందుకని చూపిస్తున్నాను అన్నమాట. చూడు, అక్కడ కూడా సమస్తము అని ఉంటుంది. చూడు, దేవుని వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు. సమస్తము అన్న దానిలో అన్ని ఉంటాయి. అందులో నీ లేమి ఉంటది, పేదరికం ఉంటది, అప్పు ఉంటది, నింద ఉంటది, అవమానం ఉంటది, తృణీకారం ఉంటది, తిరస్కారం ఉంటది, పురస్కారం, వ్యాధి ఉంటది, బాధ ఉంటది, కుటుంబ సమస్య అన్నీ ఉంటాయి. నీకు మేలులుగా కనపడే ఉంటాయి, కీడులుగా కనపడే ఉంటాయి. కానీ ఫినిషింగ్లో ఏమన్నాడు తెలుసా? అన్ని మెన్షన్ చేసి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, నిందలు, అవమానాలు, శోధనలు, రోగాలు అన్నీ వరుసగా రాసి రాసి చివరికి ఈజ్ ఈక్వల్ టు మేలు అని రాసేసాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. నిజంగా అర్థమైతే చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. లైవ్లో ఉన్నోళ్ళు కూడా కొంచెం, జూమ్లో కనపడుతున్న వాళ్ళు కొంచెం చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. అది వాక్య సత్యం చెబుతున్నా, ఏదో మిమ్మల్ని ఓదార్చాలని కాదు, ఉన్న సంగతి చెప్తున్నా. ఓదార్పు పొందితే పొందు, లేతే నేను ఉన్నది చెప్తున్నా. నువ్వు ధైర్యంగా ముందుకు సాగాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. నువ్వు దేవుని చేతిలోకి వెళ్ళిపోయావు, దేవుని చేతుల్లో నీ బ్రతుకు
వెళ్ళిపోయింది. నువ్వు ఇప్పుడు ఖాళీ మనిషివి కాదు, వట్టిగా లేవు, నువ్వు ఆయన చేతుల్లో ఉన్నావు. ఏనాడైతే బాప్తిస్మం ఉంది అప్పచెప్పుకున్నావు, ఇక యేసయ్య చేతుల్లోకి వెళ్ళిపోయావు. కాబట్టి నువ్వు ఇక దిగులు, కంగారు, వేదన, దుఃఖం ఏమి కాదు. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు కించిత్తు కలవరం కలిగిన మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు, నీ డాడీ వాట్ ఈస్ దిస్, అది నీకు వచ్చిన ఇంగ్లీష్ ఒక్క ముక్క మాట్లాడు, స్తోత్రం. అప్పుడు ఆయన అంటాడు, ఏముంది, దిస్ ఈజ్ వంకాయ పులుసు అంటాడు ఆయన. ఏం లేదు, శుభ్రంగా పులుసు పెట్టుకొని తినరా, ఏం లేదు అంటే. వంకాయ పులుసు ఎంత బాగుంటుందండి, గుత్తి వంకాయ కూర చిన్నులపాయ కారం దట్టించి పప్పులో ఆ వేపుడు వేసుకొని తింటుంటే అసలు మామూలుగా ఉంటుందా కదా. లాలాజలం, జీర్ణ రసాలు ఊరుతున్నాయి కదా. తోటకూర పప్పు, గుత్తి వంకాయ కూర వేసుకొని తింటే ఉంటుంది అసలు. ఇక నువ్వు పదా నేను వస్తానా అనుకుంటుంది. డాడీ వాట్ ఈస్ దిస్, డోంట్ టెన్షన్ మై సన్, మై డాటర్, దిస్ ఈజ్ వంకాయ పులుసు, హాయిగా ఈటు, నేను వేస్తాగా వేటు, స్తోత్రం అంటాడు ఆయన. అందుకే నువ్వు వెళ్ళి దేవుని ముందు కూర్చోవాలని చెబుతున్నాను. ఏం చేయాలి, నువ్వేం చేయాలి, ఏది వచ్చినా ఏంది తండ్రి అని వెళ్ళాలి ఆయన. ఆయన చెప్తాడే నీకోసమే వచ్చింది పో అంటాడు. పనుందులే కావాలని నేను కలిగించాను కానీ ఏం కాదు పో అంటాడు. ఏమన్నా అర్థమవుతుందా? రైట్. సమస్తము మేలుగలుగుటకే సమకూడి, అక్కడ కూడా సమస్తము నీకు సేవ చేస్తాయి. నంబర్ 1 రాసుకో, సమస్తము నీ మేలు కోసమే వస్తాయి. నంబర్ 2 రాసుకో. నంబర్ 3 నీకు సమస్తము సాధ్యమే, ఎందుకంటే నువ్వు విశ్వాసం గలదానివి, నువ్వు విశ్వాసం గలవాడి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. ఇప్పుడు నువ్వు నమ్మిన జాబితాలోకి వస్తున్నావు. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును, నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును, నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను. దేవునికి మహిమ. నమ్మి బాప్తిస్మం పొందావు, ఇప్పుడు కొంతమంది పొందబోతున్నారు. వాళ్ళకి మీకు అందరే గలిపి చెప్పా, నమ్మిన వారి జాబితాలోకి వచ్చారు కాబట్టి నమ్మువానికి సమస్తము. 3 సంస్థలు వచ్చినాయి. ఏ సంస్థలో? మనం అప్పులు తెచ్చిన సంస్థలు కాదు, సమస్తాలు. మొదటి సమస్తము నీకు సేవ చేస్తుంది, 2వ సమస్తము నీ మేలుకు వస్తుంది, 3వది నమ్మిన నీకు సమస్తము సాధ్యమవుతుంది. భయపడనక్కర్లేదు, దిగులు చెందనక్కర్లేదు. ఓకే, ఎట్లా ఉండాలి నీవు? ప్రతికూలతలు ధైర్యముగా. ఎవరిని బట్టి ధైర్యం? నా దేవుడురా, నా దేవుడు యోధా గోత్రపు సింహము నా ముందు కూర్చున్నాడు రా. రాజులు గదిలినా, రంగప్పలు గదిలినా అంతా అప్పలవుతారు తప్ప ఏం చేయలేరురా. నాకేం భయం రా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను వెధవల చేసిన నీకు, అసా